49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కలిగే నీదే నాకు కైవల్యము. కలిగే పీఠాధీశులందరికీ కూడా ప్రణామాలు అర్పిస్తూ ఏడుకొండల స్వామివారి యొక్క పాదాల చెంతన ఒక 7 విషయాల్ని నేను ఉంచుదాం అనుకున్నాను. గత సంవత్సరం కన్నా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అందుతున్న సేవలు చాలా విశేషంగా మనకు తెలుసు, ఇప్పుడు కూడా మనం చూసాం. కానీ ఈ ప్రచారం ఇంకా కొంత గ్రామ స్థాయిలోకి వెళ్ళవలసిన, ఎందుకంటే ఈ మార్పు వచ్చింది తిరుమలలో, ఈ మార్పు వచ్చింది అనేసి కొంత మంచి కొంత చెడు రెండు పరస్పరం పగలు రాత్రిలాగా ఉంటాయి. కాబట్టి అలా చెప్పుకుంటున్న వ్యవస్థలో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ఈ విషయాల్ని మరింతగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ, దేవాలయమే సంస్కార కేంద్రం కాబట్టి దేవాలయాల ద్వారానే ధర్మస్థాపనకి ముందుకు వెళ్ళే అవకాశాన్ని మరింతగా మనం కలగజేసుకోవాలని, ఇక అసలు గోవిందు యొక్క నామములోనే గోవు ఉన్నది కాబట్టి ప్రతి జిల్లాలో కూడా ఒక గోశాల. మనకి స్వాతంత్రం వచ్చిన 1947వ సంవత్సరానికి భారతదేశంలో 30 కోట్ల జనాభా ఉంటే 48 కోట్ల పశు సంపద ఉన్నట్టుగా తెలియవచ్చింది. మరి ఇప్పుడు 140 కోట్ల మందికి చేరాము, కానీ పశు సంపద 26 కోట్లకి తగ్గిపోయింది. అంటే మరి గో సంరక్షణ అనేది ఎంత వెనక వెళ్తుంది. అలాగే గోమాంస విక్రయాలు ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాయి. ఇదొక వేరు, అది ఇక్కడ అప్రస్తుతం. కాకపోతే ప్రతి జిల్లాకి ఒక గోశాల, సరిగ్గా ఉన్న గోవు రైతు దగ్గర ఉండాలి. ఇబ్బంది పడుతున్న గోవులు మాత్రమే గోశాలలో సంరక్షణ చేయబడాలి. ఈ విషయాన్ని గ్రహిస్తూ ప్రతి జిల్లాకు ఒక గోశాల ఏర్పాటు చేసుకుని, ఎక్కడైనా గోవుకి ఇబ్బంది జరిగితే గో అంబులెన్సులు అండి, జిల్లాకు ఒక అంబులెన్స్ కనుక ఏర్పాటు చేస్తే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఘనకీర్తిలో మరొక కీర్తి మొకటంగా అది చేరుతుందని చెప్పేసి నా ఉద్దేశం. అలాగే 6,36,000 సుమారుగా భారతదేశంలో గ్రామాలు ఉంటే అప్పుడు 6,48,000 గురుకులాలు పనిచేసినట్టుగా తెలియవస్తుంది. ఇవాళ ఆ గురుకులాలు కూడా మరి చాలా స్వల్పం విధానంలో ఉన్నాయి. కావున ఎలా అయితే చెట్టు ఆకుల మీద నీళ్లు పోస్తే ఉపయోగం లేదో, చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే చిటారకుమకు వెళ్తాయో, మూలాల్లోకి వెళ్ళి మనం సంస్కరించుకుంటే అది సహేతుకంగా ఉంటుందనే ఒక ఆలోచనతో గురుకుల పాఠశాలని మరింతగా విస్తరింపజేసుకుంటూ మన ద్వారా వెళ్తే బాగుంటుందని చెప్పేసి, అలాగే ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ఆలయాల్లో ఇతర మతస్థులు ఎవరు ఉంటే కనుక ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి వేరే వేరే దానిలోకి వాళ్ళని పంపిస్తూ, హిందువులు మాత్రమే మన యొక్క ప్రధానమైన ఆలయాల్లో ఉండి చేసుకునే అవకాశాన్ని కలగజేసుకుంటే బాగుంటుంది. అప్పుడు కొన్ని విమర్శలకి మనం చెక్ పెట్టినట్టు ఉంటుందనే ఆలోచన. ఇక మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ తెలుగు భాష వైభవాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చే విధంగా ముందుకు సాగాలని, ఇప్పుడు మనం చేస్తున్న కార్యక్రమాలతో పాటు పంచమాంగళ్యాల మీద దృష్టి పెట్టి, ఏదైతే వస్త్రదానంతో పాటు పూలు, సూత్రాలు, గాజులు, మెట్లు, కుంకుమ, ఈ పంచమాంగళ్యాల మీద ప్రతి ఒక్క గృహానికి దాని విశిష్టత తీసుకువెళ్తూ ఆ ధర్మ పరిరక్షణలో మన వంతు సహకారాన్ని అందిస్తూ ముందుకు సాగితే బాగుంటుందని, అలాగే మన ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా చేసిన ఆలయాలు సుమారుగా చేసిన 800 పైచులకు ఆలయాల్లో ఒక 150 ఆలయాలకు నేను సందర్శన చేశానండి. దానిలో ఒక 26 ఆలయాలకి ₹1,00,000 చొప్పున మా క్షేత్రం ద్వారా ఇచ్చి ఉచితంగా ప్రతిష్టా కార్యక్రమాలు కూడా నా వంతు సహకారాన్ని అందిస్తూ నేను ముందుకు సాగాను. ఒక మంచి ఆలోచన
తిరుపతి దేవస్థానంది ఒక మంచి సంస్థ సమర్థ సేవా ఫౌండేషన్. దీని ద్వారా గ్రామ స్థాయిలో ఎక్కడైతే నిజంగా అవసరం ఉన్నదో అక్కడ ఆలయ నిర్మాణాలు జరుగుతూ ఒక గొప్ప మార్పుకి శ్రీకారం చుట్టారు. దీనికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తూ మీ పెద్దలందరూ నిర్ణయం తీసుకున్నట్లయితే మరింతగా ఆ వ్యవస్థ నడుస్తుందని చెప్పేసి, ఇక ఆఖరిలో చిన్న కోరిక, కొంచెం చిన్న స్వార్థమైన కోరిక అనుకోండి. మేము ధర్మ ప్రచారాలు ఉంటాం కాబట్టి ఎప్పుడైనా తిరుపతి దేవస్థానం వస్తే శీఘ్ర దర్శనాన్ని మాత్రం మా స్వామిజీలకి ఇచ్చి ఏర్పాటు చేస్తే ఆఖరి కోరికగా నేను తెలియపరుస్తూ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని నేను ముగిస్తున్నాను. శుభం భూయాత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శమయన్ భవసంతాపం రమయన్ సాధుచాతకాన్ కృష్ణమేఘః కృపా దృష్టవృష్ట్యా పుష్ణాతు మామపి. భగవద్గీతాయాं కృష్ణేన శ్రీకృష్ణేన ఇదముక్తం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. येन श्रीकृष्णेन भगवता इदमुक्तं स एव कृष्णः श्रीनिवासरूपेण अस्मिन् क्षेत्रे स्थितो वर्तते. अस्मिन् कलियुगे कराळे अस्मिन् कलियुगे धर्मसंस्थापनस्य आवश्यकता अस्ति इति मत्वा श्रीनिवासः एवं धर्मपरिरक्षणं कुर्वन् अस्ति इति मन्ये. तत्र अनेन तिरुपतिदेवस्थानेन धर्मसंस्थापनार्थं यावान् परिश्रमः क्रियते तावान् मन्ये न केनापि सर्वकारेण अथवा संस्थया अथवा मठैर्वा धर्मपीठैर्वा इदानीं क्रियमाणो वर्तते. समग्रे भारते देशे अयं देवालयः श्रीनिवासदेवालयः धर्मसंस्थापनं कुर्वन् अस्ति. अतीव मन्ये धर्मपरित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय अस्मिन् कलियुगे अहं श्रीनिवासरूपेण सम्भवामि इति श्रीनिवासस्य अभिप्रायः. धार्मिकसदसा अनेन यानि कार्याणि क्रियमाणानि सन्ति तेषाम् अत्र अस्माभिः यदि वीक्षणं क्रियते अस्माभिः सूचनीयः अंशः कोऽपि नास्ति इति मन्ये. यद्यत् कर्तव्यं तत्सर्वं क्रियमाणं वर्तते. वाट् एवर् इस् टु बि डन्, everything is being done. There is nothing to be suggested, I think so. परन्तु एतावद् वक्तव्यं भवति, यानि कार्याणि इदानीं गृहीतानि वर्तन्ते तानि इतोप्यतिशयेन यथा वर्धितानि भवन्ति तथा परिश्रमः अनया संस्थया करणीयानि वर्तन्ते. वेदपरिरक्षणं क्रियते, देवालयाः स्थापिताः सन्ति. सामान्यजनेषु भगवद्भक्तिप्रचोदनार्थं ये कार्यक्रमाः ग्राह्याः ते कार्यक्रमाः गृहीताः सन्ति. एवं दाससाहित्यस्य वा अन्नमाचार्य महानुभावानां तेषां कृतीनां संरक्षणार्थं वा यद्यत् करणीयं तत्सर्वं क्रियमाणं वर्तते. परन्तु गोरक्षणमपि विशेषतः क्रियमाणं वर्तते. अयं हि श्लाघ्यो विषयः यत् सर्वस्मिन्नपि देवालये तत्र गोपूजा कर्तव्या, गोपरिरक्षणं सर्वेणापि देवालयेन कर्तव्यम् इत्यपि अयम् अंशः सुगृहीतो वर्तते. अतः विशेषतः इयं संस्था अभिनन्दनीया, वर्धतां चिरमभिवर्धताम् इत्येव आशास्महे. वयं सर्वे अत्र मिलिताः. अत्र
करुणाकररेड्डिमहाभागाः आन्ध्रभाषया भाषणं कृतवन्तः। तेषाम् आन्ध्रभाषा तु संस्कृतभूयिष्ठा तावती संस्कृतभूयिष्ठा आसीत्, तस्य विषयग्रहणे क्लेशः एव नासीत्। एवं करुणाकरः भगवान् श्रीनिवासः तं नामधारभिः तैः अध्यक्षमहाभागैः यद्यत् क्रियमाणं वर्तते तद्विशेषतः क्रियतामिति एवम् आशास्महे। अत्र कार्यनिर्वहणाधिकारिणः धर्मरेड्डिमहाभागाः, तेषां नाम्न्येव धर्मः अन्तर्गतः। मया अत्र ये कार्यक्रमाः सुन्दरकाण्डप्रवचनं वा गीताप्रवचनं वा इत्यादिकम् आयोजितम् आसीत्, तस्मिन् सर्वेषु कार्यक्रमेषु मयापि भागो गृहीतः। इदं हि अत्र वैशिष्ट्यं, निर्वहणाधिकारिणः तत्र लौकिककार्यनिर्वहणे आसक्ताः भवन्ति। प्रवचनादिकार्यक्रमे भागग्राहिणः अतीव विरलाः। एते तु महाभागाः एवं तत्र कार्यनिर्वहणे कुशलाः, अपि च एतादृशज्ञानकार्येष्वपि भागं गृहीतवन्तः। एते उभयोरपि अत्र मेलनम् अतीव विरलं वर्तते। तादृशैः कार्यनिर्वहणाधिकारिभिः इतोपि अतिशयेन भविष्यत्कालेपि एते कार्यक्रमाः रक्षिताः स्युः, वर्धिताः स्युः इत्येवम् आशास्य अहं विरमामि। కలిగే నీదే నాకు కైవల్యము కలిగే. మొట్టమొదటిగా సంతోషిస్తున్నవాడు కరుణాకర్ రెడ్డి అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన స్థాపించినటువంటిది, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, చైర్మన్గా ఉన్నప్పుడు స్థాపించారు. చాలా చక్కగా, ప్రత్యేకంగా ఈ సమయంలో ధర్మారెడ్డి నేనేమీ చెప్పదలుచుకోలేదు, ఏ సలహాలు ఇవ్వదలుచుకోలేదు, చక్కగా చేస్తున్నారు, చాలా చక్కగా చేస్తున్నారు. కొంచెం కాదు, ఏ ధార్మిక సంస్థ ఇక్కడే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ సంస్థ చెయ్యని రీతిలో ఇక్కడ టీటీడీ అత్యద్భుతమైనటువంటి అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించుకున్న పద్ధతిలో చేస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది. సలహాలు ఇవ్వాలి, ఇంత ఇస్తారు. నేను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నేనేం సలహాలు ఇవ్వను. ఇంతమంది సలహాలను మీరు పరిశీలన చేసి చక్కగా ఆలోచన చేసి, ఈ సంస్థ ద్వారా ఆర్థికంగా మనకు లోటు లేదు, భక్తి తత్పరులైన వ్యక్తుల యొక్క లోటు లేదు, పీఠాధిపతుల యొక్క ఆశీస్సులు సహకారంలో లోటు లేనే లేదు. ప్రభుత్వం కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ లేదు. అంతర్జాతీయంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి డాక్టర్లు కానీ మేధావులు కానీ వాళ్ళందరి యొక్క సహకారం మీరు తీసుకోవచ్చు. డాక్టర్ నూరి దత్తాత్రేయ లాంటి వాళ్ళ యొక్క సహాయాన్ని మీరు ఇక్కడ ఆసుపత్రికి కూడా తీసుకుంటున్నారని తెలిసింది. అలాగా మనం తీసుకోవచ్చు. వీళ్ళందరి యొక్క చక్కటి ఎంతటి మేధావులు ఉన్నారో, ఎంత మంత్ర తంత్ర శాస్త్రవేత్తలు ఉన్నారో పీఠాధిపతుల్లో, ఎంతమంది అమ్మ యొక్క తేజం విరాజిల్లుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, ఇన్ని పీఠాల్లో సుస్థాపితమన్న శక్తి ఒక్కటే. అదే శక్తి, విశ్వ స్త్రీ శక్తి ఈ తిరుమలలో ఉన్నది. ఎన్నోసార్లు ఇది చెప్పాను నేను. విశ్వ శ్రీనివాస గురుదత్తం, విను జాగ్రత్త కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి. విశ్వ శ్రీనివాస గురుదత్తం విశ్వ ఋషీశ్వర హృదయ నివాసం, విశ్వ ఋషీశ్వర హృదయ నివాసం, విశ్వ శ్రీనివాస గురుదత్తం. అపురూపం పరమాద్భుత రూపం, అపురూపం పరమాద్భుత రూపం, అపురూపం పరమాద్భుత రూపం, ఆద్యంతరహితం పరమాత్మస్వరూపం,
ఆద్యంతరహితం పరమాత్మస్వరూపం విశ్వంభరం విశ్వంభరం విశ్వవిరాట్ స్వరూపం విశ్వంభరం విశ్వవిరాట్ స్వరూపం విశ్వయోగ సామ్రాజ్య రాజాధిరాజం విశ్వయోగ సామ్రాజ్య రాజాధిరాజం విశ్వశ్రీనివాస గురుదత్తం విశ్వఋషీశ్వర విశ్వఋషీశ్వర హృదయ నివాసం విశ్వ శ్రీనివాస గురుదత్తం గురుదత్తం గురుదత్తం. ఇది ఒకటి అర్థం చేసుకుంటే చాలు. తిరుమలలో ఆ యొక్క దివ్యమైనటువంటి ఆనంద నిలయంలో అద్భుతమైన పేరు ఆనంద నిలయం. అది అర్థమైంది. ఆనంద నిలయం, ఆనందమైనటువంటి ఆ యొక్క స్టేట్లో, ఆ స్థితిలో కనుగొండి అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆనంద నిలయుడు శ్రీనివాసుడు. అది నాకు ఇష్టమైన పేరు. ఒక్కసారి ఒక్కటి చెప్పి నేను విరమిస్తాను. ఈ విశ్వమంతా కూడా విష్ణువు. విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటిది విశ్వం, విష్ణువు. కాబట్టి విశ్వమే విష్ణువు. ఆయనకి ఇద్దరు భార్యలు మనం కళ్యాణం చేస్తున్నాం. శ్రీదేవి ఒకరు, భూదేవి ఒకరు. హూ ఈ శ్రీదేవి? ఎవరు శ్రీదేవి, ఎవరు భూదేవి? ఆలోచించేద్దాం. కొంచెంగా కాదు, తెలివైనటువంటి వాళ్ళు మేధావులంతా తెలుసుకోవాలి, తెలుసుకుంటున్నారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి యొక్క సమైక్యమైనటువంటి ఆ విశ్వ స్త్రీ శక్తి ఏదైతే ఉందో అది స్త్రీ శక్తి, శక్తి రూపంగా ఉన్నది. ఈ యావత్ సృష్టి జరక్క ముందు మొట్టమొదటిగా ద హోల్ యూనివర్స్ వాజ్ ఎ పాయింట్, ఒకే పాయింట్, ఒక బిందువుగా ఉంది, బిందు రూపంలో ఉంది. దాంట్లో ఏముంది? ఏమీ లేదనుకోకండి, శక్తి ఉంది. విశ్వ స్త్రీ శక్తి ఉంది. అదే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఆ శక్తి ఒక సంకల్పం చేసింది, విశ్వ సంకల్పం చేసింది. ఎంబడే మొట్టమొదట ఇచ్ఛాశక్తి వచ్చి, జ్ఞానశక్తి వచ్చి, క్రియాశక్తి వచ్చింది. ఇది ఒక ఆకారంలోకి రావాలి అనుకున్నది ఈ స్త్రీశక్తి, విశ్వ స్త్రీశక్తి. ఆకారంలోకి రావాలంటే జ్ఞాపకం పెట్టుకోండి అందరూ. ఆకారంలోకి రావాలంటే శక్తి భూతత్వం కావాలి, పంచభూతాత్మైన భూతత్వం కావాలి. పృథివీ, ఆప, తేజో, వాయు, ఆకాశ సమ్మిశ్రితమైనటువంటి భూతత్వం మనం ఉన్న భూమి కాదు. యావత్ విశ్వమంతా కూడా భూతత్వం ఉంది. అది భువనేశ్వరి, అది పరమేశ్వరి, అది అమ్మ, అది ప్రతి ఒక్క హృదయంలో ఉండి నడిపిస్తున్నది. ఆ విశ్వ స్త్రీ శక్తి తిరుమలలో ఉన్నది. అందుకనే ఆ విశ్వము అనేటువంటి అనంతమైన విశ్వం అనే విష్ణువుకి శ్రీశక్తి, భూశక్తి రెండు శ్రీదేవి, భూదేవిగా మనం పూజ చేస్తున్నాం, కళ్యాణం చేస్తున్నాం. విశ్వ కళ్యాణం అది జరిగేది. నిత్య కళ్యాణం పంచదూరం ఏం కోరుకుంటుంది? ప్రపంచమంతా బాగుండాలి. ఈ ప్రపంచమే కాదు, ప్రపంచం అంటే మనం అనుకుంటుంది ఈ సూర్యమండలం అనుకుంటున్నాం కాదు. మొత్తం యావత్ సృష్టి అంతా ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా భగవత్ స్వరూపమే, శ్రీనివాస స్వరూపమే. ఇది గ్రహించేట్టు చేయాలి. మేధావులు గుర్తిస్తున్నారు. మనమేమి చింతించవలసిన అవసరం లేదు. చక్కగా ధైర్యంగా ఒక విధంగా చెప్పిన గర్వం అంటే అదేం తప్పు కాదు. ప్రపంచం మొత్తానికి చెప్పాలి. వచ్చింది ఆ రోజు. 40 సంవత్సరాల నుంచి నేను చెబుతుంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా నమ్మల. పివి నరసింహారావు లాంటి వాళ్ళు కూడా ఈనాడు అది నిజమైంది. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నది భారతదేశం వైపు. భారతదేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి దేశంగా మార్చడానికి ఇన్ని పీఠాల్లో ఇంతమంది స్వామీజీలలో ఉన్నటువంటి ఆ యొక్క దివ్యమైన శక్తి సమీకృతమై ముందుకు సాగాలి, విజయం చేయించాలి. విజయీభవ దిగ్విజయీభవ అంటూ, విజయోస్తు దిగ్వియోస్తు అంటూ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, విశ్వవ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమాలు ఇంకా ఇంకా చక్కగా ముందుకు సాగి ఎంతమంది యొక్క సహకారాన్ని పొంది పరిగెత్తుకుంటూ వస్తుంది. డబ్బులు తలుచుకుంటే పరిగెత్తుకుంటూ వస్తారు. భక్తులు ఎంతమందో ఉన్నారు, డివోషన్ ఉన్న వాళ్ళు. వాళ్ళని మనం ఎలా వినియోగించుకోవాలన్న దాని గురించి ఆలోచించండి. ఇలాగా మనం చక్కగా చేయాలి. ప్రచారం కాదు కావాల్సింది, ఆచరణ చాలా ముఖ్యమన్నది గుర్తుపెట్టుకోవాలి ప్రతి పీఠాధిపతి స్వామీజీ కూడా. మనల్ని అనుసరించే వాళ్ళు ఇది ఎంతవరకు ఆచరిస్తున్నారు.
అతి ముఖ్యమని గారి ప్రబోధాలు ప్రచారాలు కాదు, కావాల్సినంత ఉంది. చేయాలి, ప్రబోధం చేయాలి, ప్రచారం చేయాలి. దాంతో ఆచరణ ముఖ్యమని చెబుతూ మీకు దివ్యమైన ఆశీస్సులు ఇస్తూ టీటీడీ ఇంకా 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 అభివృద్ధి చెంది ఎన్నో మంచి సలహాలు ఇచ్చారు. అందరూ సలహాలు ఇచ్చారు. అసలు దియ్యంగానే వచ్చింది అమ్మ పేరు. అమ్మ ఎందుకు వచ్చిందో తెలుసా? అమ్మ యొక్క శక్తి అంతా. స్త్రీ శక్తి లేకపోతే శ్రీనివాసుని యొక్క హృదయంలో అమ్మవారి కనుక పక్కకెళ్తే ఏమీ లేదు, మామూలే. కాబట్టి అమ్మ యొక్క విశ్వస్త్రీ మహాలక్ష్మి యొక్క గొప్పతనాన్ని గుర్తించే విధంగా అత్యంతమైనటువంటి యూనివర్సల్ మ్యాగ్నెట్గా ఇక్కడ మారి, ఈ స్థాయి మారి, ఈ స్థలం మారి, తిరుమల మారి విశ్వ అయస్కాంత క్షేత్రంగా విశ్వాన్నంతా చేయాలి. భారతదేశం ఖ్యాతిని పెంచే విధంగా మనం ముందుకు సాగాలని చెబుతూ మీరు నమ్మిన నమ్మకమైన ఒక విషయం చెప్పి విరమిస్తాను. భారతదేశం ప్రపంచాన్ని మొత్తం నడిపించే రోజు వస్తుంది. స్పిరిచువాలిటీ అనేటువంటిది, ఆ హృదయంలో ఉన్నటువంటి శక్తి ఈ మొత్తము కూడా చక్కగా ఆ స్పిరిచువాలిటీతో నిండున్నది. విశ్వ శ్రీనివాసమే నిజమైనటువంటిది. శ్రీనివాసుడు స్త్రీశక్తిని ఎవరైతే నివాసంగా కలిగి ఉంటారో, స్త్రీశక్తిని తనలో దాచుకుంటారో అతను చక్కగా శ్రీమంతుడై ముందుకు సాగుతాడు, విజయాన్ని చెందుతాడని చెబుతూ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు అందిస్తూ మీరంతా చక్కగా ప్రతి పీఠంలో చేస్తున్నారు, ప్రతి ఒక్క దీంట్లో చేస్తున్నారు. తేడాలున్నాయి అని చెప్పకండి. వేరు ఏమీ లేవు. ఉన్న స్పిరిచువాలిటీ ఒకటే. అది మనం గుర్తించలేకపోతే మన తప్పు, కానీ స్పిరిచువాలిటీ యొక్క తప్పు కాదని చెబుతూ దివ్యపుత్తమైనటువంటిది యూనిక్, యూనివర్సల్, యునైట్. యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, హ్యుమానిటీ ఈజ్ అవర్ లైఫ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. కలవాలి, కలిస్తే ఏదైనా సాధిస్తాం, విజయం అని చెబుతూ చక్కగా కార్యక్రమాలకి మార్గదర్శకం ఇస్తున్న జిఎస్ స్వాములను కూడా నేను చక్కగా హృదయంలో పెట్టుకొని ఆరాధన చేస్తూ మీ అందరి యొక్క పీఠాల్లో హృదయాల్లో ఉన్న ఆ దివ్య శక్తికి ఈ స్థాయిలో ఉండి కూడా పాదాభివందనం చేస్తూ నా హృదయంలో నిలుపుకుంటూ ఆశీస్సులు అందరికీ అందజేస్తూ, అందరూ చూస్తున్నారు కాబట్టి ఆశీస్సులు అందరికీ అందజేస్తూ మనమంతా కలుద్దాం. భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా మార్చుకొని ప్రపంచానికి సనాధర్మం యొక్క గొప్పతనం ఏంటో తెలిసి వచ్చేట్టుగా చేద్దాం. ముందుగా మేధావులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చెప్పుకుంటున్నాం. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడో నుంచో భారతదేశంలో ఉన్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చేది కాదు, ఇప్పుడు కనుక్కుంటున్నారని చెప్పే యథార్థమైన సత్యాన్ని సైంటిస్టులు గుర్తించారు, నాసా వాళ్ళు కూడా గుర్తించారని చెబుతూ మీ అందరికీ, చూసేటువంటి వాళ్ళందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆశీస్సులను చేస్తూ విజయోస్తు దిగ్విజయోస్తు అని చెబుతూ విరమిస్తున్నాను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్తకి జై. వందే గురు పరంపరాం. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ వరపరమునియే నమః. శ్రీ ఆండాళ్ తిరువడిகளே శరణం. జై జై ராமானுஜா, ஜெய் ஜெய் ராமானுஜா. இன்றைய தினம் இங்கே தார்மீக சதஸ் திருமலை திருப்பதி தேவஸ்தானம் ஏற்பாடு செய்துள்ளது. நம்ம இங்கே எல்லாருமே உட்கார்ந்திருக்கோம் என்றால் திருவேங்கடமுடையானுடைய ஒரு அனுகிரகம் கண்டிப்பாக நம்ம எல்லாருக்குமே இருக்குது. இதுக்கு எல்லாத்துக்குமே காரணம் பகவத் ராமானுஜருடைய ஒரு ஆச்சாரியத்திரங்களை தான் இன்றைக்கி நம்ம எல்லோரும் இங்கே உட்கார்ந்துருக்கோம். திருப்பதி திருவேங்கடமுடையானுக்கு ஆச்சாரியன் ராமானுஜர் மனசில் என்ன நினைச்சாரோ, ராமானுஜர் என்ன நினைச்சாருன்னா, உலகத்தில் இருக்கக்கூடிய அனைத்து மக்களையும் அடியார்களாக்கணும்னு நினைச்சார் ராமானுஜர். அதுக்காக தான் திருக்கோஷ்டியூர் கோபுரத்து மேலே ஏறி அந்த ஓம் நமோ நாராயணாயங்கிற மந்திரத்தை உலகத்துக்கே எடுத்து சொன்னார். உலகத்தில் இருக்கக்கூடிய அனைவரும் மோட்சத்துக்கு போகணும், எல்லாரும் உண்மை அடையணுங்கிறது ராமானுஜருடைய குறிக்கோள். அந்த எண்ணத்தை நமது டிடிடி திருமலா திருப்பதி தேவஸ்தானத்தில் இருக்கக்கூடிய தர்மாரெட்டியும் கருணாகர் ரெட்டியும் செஞ்சுருக்கா. அது இல்லாமல் அடியேன் இங்கே திருப்பதியில் தான் படித்தேன். திருப்பதி நம்ம பெரிய ஜிஆர் சுவாமிகளுடைய மடத்தில் அடியேன் கைங்கரியம் பண்ணியிருக்கிறேன். ஜியங்கார் குமாஸ்தவா கொஞ்ச நாள் கைங்கரியம் பண்ணியிருக்கேன். ரொம்ப அடியனுக்கு தர்மாரெட்டி சாரை பல வருடமாக தெரியும். அடியனுக்கு தர்மாரெட்டி சார் இங்கே வந்ததுக்கப்புறம் பல முன்னேற்றங்கள்
திருமலை திருப்பதி தேவஸ்தானத்தில் ஏற்பட்டிருக்கு. பல நன்மைகள் நடந்துருக்கு திருமதி தேவஸ்தானத்தில். இங்கே மட்டும் இல்லாமல் உலகமெங்கும் எல்லாருக்கும் தெரியும், எங்கே போனாலும் வந்து பாலாஜி கோவிலுக்கு போகணும், திருப்பதி பெருமாளை சேவிக்கணும் தான் சொல்லுவோம் எல்லாருமே. அதனால் உலகமெங்கும் இருக்கக்கூடிய அனைத்து மக்களும் ஜாதி மத வேறுபாடுகள் இல்லாமல் இங்கே வந்து தான் பெருமாளை சேவிச்சுன்னு போயின்னு இருக்கா. நம்ம சுமதீந்திர சுவாமி சாய்க்கு சொன்னது போல் இங்கே அடியனும் பார்த்துருக்கேன். பல இஸ்லாமியர்கள் முஸ்லீம்கள் வந்து அவள் வந்து பெருமாளுக்கு பிரார்த்தனை பண்ணோட அவருடைய வேண்டுதல் நிறைவேறினதுக்கப்புறம் இங்கே வந்து மொட்டையடித்து பிரசாதம் வாங்கிட்டு போயின்னு இருக்கா. நிறைய பேர் இருக்கா இங்கே. அடியனும் இங்கே வந்து பார்த்துருக்கேன். நம்ம திருப்பதி தேவஸ்தானத்துக்கு ஒரு சின்ன ஒரு 2-3 விஷயங்கள் அடியனும் கேட்டுக்கிறோம். வரக்கூடிய பக்தர்கள் வந்து அந்த வைகுண்ட காம்ப்ளெக்ஸில் வந்து ரொம்ப கஷ்டப்பட்டு இருக்கா சேவிக்கிறதுக்கு. ஏன்னா நம்ம எல்லாம் விஐபி தரிசனம் விவிஐபி தரிசனம் எல்லாருக்கும் சேவிச்சுட்டு போயிடுறோம். 5 காசுலேருந்து 100 ரூபா சேர்த்து வரக்கூடிய பக்தர்கள் நிறைய பேர் இருக்கா. கிராமத்திலிருந்து வரக்கூடியவா அவளுக்கு 48 மணி நேரம் 50 மணி நேரம் இருந்து சேவிச்சுட்டு போயிட்டு இருக்கா. அவள் எல்லாரும் சீக்கிரம் சேவிக்கிறதுக்கு என்ன வழி உண்டோ அதை வந்து தேவஸ்தானம் தயவு செய்து பண்ணணும் நாங்கள் கேட்டுக்கிறோம். ஏன்னா நமக்கெல்லாம் இப்போ ஃப்ளைட்டில் போயிடுறோம், காரில் போயிடுறோம், எங்கேயோ போயின்னு இருக்கோம். எல்லா வேலைகளையும் விட்டு வந்து திருவேங்கடமுடியானே கதியன் வந்து இங்கே வந்து பாதத்தில் அவருடைய பாதத்தை பிடிச்சி சேவிக்கிறதுக்காக வரவாளுக்கு வந்து நம்ம கண்டிப்பாக இந்த உதவியை நீங்கள் செய்யணும். 2வது, நம்ம செந்தலங்காரஜியர் எல்லா சுவாமிகளும் சொன்னது போல் இப்போ இருக்கக்கூடிய காலகட்டத்தில் இந்து தர்மத்தை, இந்துக்களை, இந்து சாமியார்களை ரொம்ப கேவலமாக பேசிகிட்டு இருக்காங்க உலகத்தில் நிறைய பேர். அது மாதிரி பேசாமல் இருக்கணும்னா அடிக்கடி இது மாதிரி தார்மீக சதஸ் வந்து நம்ம டிடிடி தேவஸ்தானம் வந்து நடத்திகிட்டே இருக்கணும். ஆண்டாள் சொன்ன ஓங்கி உலகளந்த உத்தமன் பேர்பாடி. இன்னைக்கு நம்ம திருவேங்கடமுடியானும் சேவிக்கிறோம்னா காரணம் உடையவர் ராமானுஜர். ராமானுஜர் இல்லைன்னா இன்னைக்கு வந்து நம்ம திருவேங்கடமுடியான சேவிச்சிருப்போம், ஏதோ பெருமாளை சேவிச்சுட்டு இருப்போம். இன்னைக்கு வந்து ராமானுஜரும் வந்து யாரையும் வந்து கீழப்படுத்தி பேசல. அவர் எல்லாரையும் ஒன்றா இருக்கணும்னு தான் சொல்லியிருக்கார். ஆண்டாள் சொன்னது போல கூலியிருந்து பிரிந்தேரோ ரொம்பவாயின்னு உலகத்தில் இருக்கக்கூடிய அனைத்து மக்களும் பகவானுடைய குழந்தைகள் நாம் அனைவரும். அதனால் நம்ம அனைவரும் ஒற்றுமையாக இருந்து இந்து தர்மத்தையும் இந்து மக்களிடையே இருக்கக்கூடிய கருத்து வேறுபாடுகளை நீக்கி இந்து தர்மத்திற்கு ஏதாவது ஒரு குறை என்றால் நாம் அனைவரும் சேர்ந்து குரல் கொடுக்க வேண்டும் என்றும் கேட்டுக்கொள்கிறோம். நம்ம திருமலா தேவஸ்தானம் அந்த சுவாமி சொன்னது போல நிறையா சில மடாதிபதிகள் ஆதீனங்கள் வந்துன்னு இருக்கா. அவளுக்கும் வந்து கொஞ்சம் அவளுக்கு உண்டான ஒரு சேவிக்க இங்கே வர்றதுக்காக அவர்களுக்கும் பெருமாள் சேவிக்கை தான் வரும். சேவிப்பதற்கு உண்டான ஒரு வசதியை ஏற்படுத்தி தரும்படி நாங்கள் கேட்டுக்கொள்கிறோம். 3வது, பாதகங்கள் தீர்க்கும் பரமடி காட்டும் வேதம் அனைத்துக்கும் வித்தாகும் கோதை தமிழ் ஐயைந்தும் அறியாத மாநிலரை ஒய்யம் சுமப்பதும் வம்புன்னு சொல்லியிருக்கா ஆண்டாள். வேதமும் பிரபந்தமும் 2 கண்ணு. இதில் வந்து எல்லாரையுமே வந்து வேதம் படித்தவாளுக்கு என்ன இது இருக்கோ அதே மாதிரி பிரபந்தம் படித்தவாளுக்கு உண்டு. நம்ம திருப்பதி தேவஸ்தானம் நிறையா வேத பண்டிதர்களுக்கும் 4000 பிரபந்த அத்தியாபகர்களுக்கும் அனைத்து கோவில்களிலும் அனைத்து ஊர்களிலும் நிறையா அவளை வந்து நியமித்து ஒவ்வொரு பெருமாளுக்கும் பிரபந்தமும் வேதமும் கேட்கணும்னு நீங்கள் நிறையா பண்ணிட்டு இருக்கேன். ரொம்ப சந்தோஷமாக இருக்குது. அதே போல் அவளுக்கும் வந்து அவளுடைய ஜீவனாம்சத்துக்கு வேதத்துக்கு என்ன பண்ணுறோமோ அதே போல் பிரபந்தக்காரர்களுக்கும் பண்ணி
எல்லாரையும் சந்தோஷப்படுத்தணும்னு நாங்கள் கேட்டுக்கிறோம். ನಮ್ಮ ధర్మారెడ్డి సార్, కరుణాకర్ రెడ్డి గారు, మాకు కూడా తెలుగు వస్తుంది, కొంచెం తెలుగు మాట్లాడతాం మేము కూడా. ధర్మారెడ్డి గారు మాకు చాలా 95 నుంచి ఇక్కడ ఉన్నాం, మేము కొండపైన ఉన్నాం. ధర్మారెడ్డి గారు బాగా పరిచయం. ధర్మారెడ్డి గారు ఒక 2-3 ఇయర్స్ తర్వాత ధర్మారెడ్డి గారు హైదరాబాద్ చేంజ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ధర్మారెడ్డి గారు వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఆ కొండపైన ఉన్న ఇదే మారిందండి. చాలా హ్యాపీగా ఉంది, చూడడానికి ఆనందంగా ఉంది. భక్తులు ఎవరు మీ మీద తప్పు చెప్పట్లేదు, కానీ అంటే డబ్బు లేని భక్తులకి మనం బాగా సౌకర్యం కల్పించాలి. 48 అవర్స్ 50 అవర్స్ కూర్చున్న వాళ్ళు అక్కడ వెళ్ళిన వెంటనే ఒక 2 మినిట్స్లో పట్టి లాగేస్తున్నారండి. అది ధర్మం. అది మనం ఆ డ్యూటీలో ఉన్నప్పుడు మేము కూడా అలాగే చేస్తామనుకోండి, తప్పదు. కానీ దానికి వేరే ఏదైనా ఆలోచన చేసి వాళ్ళకు 5 మినిట్స్ అయినా వాళ్ళు దర్శనం చేసుకోవడానికి ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. మీ దగ్గర రిక్వెస్ట్. ఈరోజు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మన స్వామి చెప్పినట్టు తిరుమల కొండపైన ఎవరైనా రావచ్చు, జాతి మతం లేదు, వేడుకొండ వెంకటరమణకి ఎవరైనా వచ్చి పెరుమాళ దగ్గర మనం దర్శనం చేసుకోవచ్చు. మనకు కావలసిన అంతా ఆయన ఇస్తూ ఉంటాడు. అందుకని మనం మనసులో కల్మిషన్ లేకుండా భగవంతుని ప్రార్థన చేసుకుంటూ ఈరోజు ఇక్కడ ధార్మిక సదస్సు ఏర్పాటు చేసిన టీటీడీ దేవస్థానానికి, మన కరుణాకర్ రెడ్డి గారికి, ధర్మారెడ్డి గారికి, ఇక్కడ ఉన్న అందరికి కూడా ఆండాల్ చెప్పినట్టు నీంగాసుగం நிறைந்து కుறை ఒండ్రం ఇల్లాద గోవిందా అని ఎప్పుడు గోవిందనామం చెప్తూ ఉండాలి. మీరంతా బాగుండాలని చెప్పి మేము ఆండాల్ వెంకమనాన్ని ప్రార్థన చేసుకుంటూ, అలాగే మన తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేసుకుంటూ మీకు మంగళాశాసనం చేస్తున్నాం. జై జై రామానుజ, జై జై రామానుజ. కలిగే నీదే నాకు కైవల్యము, కలిగే చేస్తున్నటువంటి పీఠాధిపతులందరికీ మా హృత్పూర్వక ప్రణామములు. ఓం నమో నారాయణాయ. చాలా కాలం తర్వాత మరలా మన తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి అధ్యక్షులైనటువంటి శ్రీమాన్ కరుణాకర్ రెడ్డి గారు గతంలో కూడా వారే నిర్వహించారు, ఇప్పుడు కూడా వారే నిర్వహించడం అనేటటువంటిది వారికి, అలానే కార్యనిర్వహణాధికారి గారైనటువంటి ధర్మారెడ్డి గారికి ప్రప్రథంగా మా హృత్పూర్వక మంగళాశాసనములు, శుభాశీస్సులు. ఇక ఇప్పటి వరకు మనం వీక్షించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. అయితే ఇవాళ మన అందరూ కోరుకునేటటువంటి హిందూ ధర్మ వైభవానికి ఇది సరిపోవటం లేదు అనేది మా అభిప్రాయం. అయితే దానికే ఇవాళ అందరినీ సమావేశపరిచి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఈ నవీన కాలంలో ఇంకా నూతనమైనటువంటి ఆలోచనలు ఏమిటి అనేది వారు అడగడము, అంతేకాదు వారి ప్రప్రథమ ప్రసంగంలో కూడా చాలా చక్కని పదాలతో, వినయ విధేయతలతో ఇవాళ ఇంతమందిని సమావేశపరిచి మేము కోరుతూ ఉన్నాము అని చెప్పడం కూడా అది వారి సంస్కారము, వారి యొక్క ఔన్నత్యము. అందుకే కాబోసు భగవంతుడు మరలా రెండవసారి కూడా వారిని ఒక చైర్మన్గా స్వీకరించి, నాయనా ఇదిగో సనాతన ధర్మము అనేటటువంటిది అది ఏనాడు చెక్కు చెదరనటువంటిది. అయితే దాన్ని ఎవరు ఉపయోగించుకోరో వారు నష్టపోతూ ఉంటారు. ఉపయోగించుకోలేని వారికి కూడా ఉపయోగపడేట్లుగా అది ఏ రకంగా ఎన్నెన్నో ప్రాజెక్ట్స్, వాటి ద్వారా ఇంకా చిన్న చిన్న కుగ్రామాలకు ఏమేమి చెయ్యాలి
అనేటటువంటి ఆ సలహాలుగా ఇవాళ మనల్ని అందరినీ పిలిచారు. మాకు అనిపిస్తుంది అది వరకు శుభప్రదం కూడా ఒకటి ఉండేది, అది కూడా మరలా కొనసాగిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయము. అంతేకాదు మన చంద్రశేఖర శాస్త్రి గారు మహాభారతం వారు చాలా చక్కగా ప్రవచనం చేసేవారు. ఆ సమయంలో పురాణాలు శిక్షణని ఇచ్చేవారండి, రామాయణ భారత భాగవతాది ఆ గ్రంథాల మీద. ఇవాళ అది కూడా చాలా అవసరమండి. ఎందుకంటే ఎందుకు ఇవాళ అన్య మతాలకు విడిపోతున్నారు అని అంటే మన ధర్మం ఏం చెబుతుంది, మన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటి అనేది చెప్పడం సరిపోవటం లేదు. ఇవాళ ఇంతమంది వివిధ ప్రాంతాలలో ఉండి కూడా సందేశాలు సమావేశాలు చేస్తున్నప్పటికీ సరిపడటం లేదు. అది సరిపడేట్టుగా చెయ్యాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇంకా వ్యవస్థని అక్కడక్కడ ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేయడము, ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి దేవాలయాలను ఒక స్థానికంగా ఏర్పాటు చేసుకునే ఆ ప్రాంతాల వారే ఆయా దేవాలయాలను నిర్వహిస్తూ కూడా ఒక ధార్మిక కేంద్రాల ద్వారా ఇంకా విస్తృతంగా బాలబాలికలలో యువకులలో అలానే మిగిలినటువంటి వారిలో కూడా ఈ ధర్మ ప్రచారాన్ని చేయడం చాలా అవసరం. దానికి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సహకారము, స్వామి యొక్క శుభ ఆశీస్సులు అందరికీ విశేషించి మాకు కూడా కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో మేము దానిలో భాగస్వాములై కార్యక్రమం చేయడానికి మా వంతు ప్రవచనమా లేక సేవన ఏ రకంగా చెయ్యాలి అనేదానికి మేము సర్వథా సంసిద్ధం. హరి ఓం తత్సత్. సదస్సుకి వేంచేసినటువంటి పరమ పూజ్యులైనటువంటి మహాత్ములందరి పాదపద్మములకి నమస్కారం. హరి ఓం ప్రణామాలు. ఇంత ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన పాలక మండలి అధ్యక్షుల వారు భూమన కరుణాకర్ రెడ్డి గారు మరియు ధర్మారెడ్డి గారికి వెంకటేశ్వర స్వామి యొక్క భగవంతుని యొక్క సద్గురు పరంపర యొక్క సంపూర్ణ ఆశీర్వాదం ఉండాలనేసి ప్రార్థిస్తూ ఉన్నాము. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. మీ యొక్క సద్భావన చాలా అద్భుతంగా అనిపించిందండి. ఇంత ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఉన్నతమైనటువంటి ఆలోచన దృక్పథం ఉండాలి. ఎంతో సంస్కారవంతంగా ఆలోచించేటువంటి మనస్సు కూడా ఉండాలి. మనందరికీ తెలుసు, ఎప్పుడు కూడా మనం ఇతరులకి సలహాలు సూచనలు ఇవ్వాలి అనేసి అనుకుంటాం. ఇతరుల నుంచి ఎక్కువగా వినాలి అని అనుకో, చాలా తక్కువగా అటువంటి భావన కలిగి ఉంటారు. సలహాలు సూచనలు ఇవ్వడం చాలా సులభం, ఆచరించడం చాలా కష్టం. వాటన్నింటినీ ఆచరణలోనికి తీసుకొని వచ్చి ఎగ్జిక్యూట్ చేసి అందరికీ ఉపయోగకరంగా చేయడం అన్నటువంటిది సామాన్య విషయము కాదు. నేను మాట్లాడేటప్పుడు కొంచెం ఆంగ్ల భాష యొక్క ప్రభావం ఉండొచ్చు, మన్నించగలరు. ఎంతో ఉన్నతమైనటువంటి ధార్మిక సదస్సుని ఏర్పాటు చేసి ఉన్నారు. ధారయతి ఇది ధర్మ అని చెప్పున్నారు. ధర్మం అంటే అన్నింటినీ నిలిపి ఉంచేటువంటిది, అన్నింటికీ ఆధారభూతమైనటువంటిది, అన్నింటిలో సారభూతమైనటువంటిది ధర్మం. ఈ సనాతన ధర్మం అన్నటువంటిది ప్రతి ఒక్కరి హృదయంలో కొలువై ఉందనే చెప్పారు. అయితే దాన్ని వెలికి తీయడానికి మనం కొంత ప్రయత్నం అన్నటువంటిది ఇటువంటి కార్యక్రమాల ద్వారా చేయడం జరుగుతుంది. అందరిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము ఒకటే. అందరిలో కూడా మనం మంచిగా ఉండాలి, మనం మంచి పేరు తెచ్చుకోవాలి, ఇతరులకి మంచి చేయాలి అన్నటువంటి భావన తప్పకుండా ఉంటుంది. అయితే ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు, ముఖ్యంగా మన టీటీడీ ద్వారా ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థ, ఎంతో ఉన్నతమైనటువంటి వ్యవస్థని మనం నిర్వహిస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాల్లో ఏదైనా జరుగుతూ ఉండొచ్చు, ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ ఉండొచ్చు, చెబుతూ ఉండొచ్చు. అయితే ఇంత ఉన్నతమైన వ్యవస్థ నడిపిస్తూ ఉన్నప్పుడు అటువంటి వాటిని గురించి ఎక్కువగా మనము ఆలోచించవలసిన అవసరం లేదు. వాటిల్లో ఏదైనా మంచి ఉన్నట్లయితే మనం తీసుకుంటాము, ఆలోచిస్తాము, సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తాము.
మీరందరూ చాలా పెద్దవాళ్ళు, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎంతో అనుభవజ్ఞులు ఉన్నారు. సో మనందరము కూడా ఏవైనా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసేటప్పుడు, కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, ఎంతోమంది ఇబ్బందులు కూడా కలిగిస్తూ ఉంటారు. శ్రేయాంసి బహువిజ్ఞాని అని చెప్తూ ఉంటారు, శాస్త్రంలో కూడా చెప్పబడింది. కాబట్టి మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ విషయంలో మీ గొంతుల భావన కనపడింది అన్నమాట, వాక్కులో తెలుస్తూ ఉంది. ఇంత ఉన్నతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము, మరి ఎందుకు ఇటువంటి విమర్శనాత్మకమైనటువంటివి? అటువంటి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నతమైన విషయాలు ఉంటే స్వీకరించి ఇంకా ముందుకు వెళ్ళడానికి నిరంతరము ప్రయత్నము చేస్తూ ఉండాలి. నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఇందాక మన టీటీడీ ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మాకు విశదీకరించి తెలియపరచడం జరిగింది. చాలా కార్యక్రమాలు అందరము కూడా ఏవైతే చెయ్యాలి ధర్మ సంస్థాపన కోసం అనుకుంటూ ఉన్నామో ఆల్రెడీ మన టీటీడీ ద్వారా అవన్నీ నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకొంచెం ఉన్నతమైనటువంటి విధానంలో నిర్వహించడానికి ప్రయత్నాలు కూడా ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాల ద్వారా జరుగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా ఇక్కడ కొన్ని విషయాలకి సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఉంటే బాగుంటుంది అన్నటువంటి ప్రస్తావన చేసి ఉన్నారు. అందరూ కూడా ఉన్నతమైన కార్యక్రమాలను చేస్తూ ఉన్నాము. అయితే ఆధునిక పద్ధతులలో ఇంకొన్ని కార్యక్రమాలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్నటువంటిది ఆలోచన చేస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం. వాస్తవానికి ఇవి సలహాలు సూచనలు కాదండి, జస్ట్ షేరింగ్ ఫ్యూ థాట్స్ అన్నమాట, మీతో పంచుకుంటూ ఉన్నాం అనుకోవచ్చు. మనందరము కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాము ప్రసార మాధ్యమాలు ఎలా ఉంటున్నాయి, ఎంత ప్రభావాన్ని చూపిస్తున్నాయి అన్నటువంటిది గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి పిల్లలు, స్టూడెంట్స్ కానీ యువత కానీ ఏ విధంగా ప్రలోభాలకి లోనవుతున్నారు అన్నటువంటిది గమనిస్తూ ఉన్నాం. అయితే మనం ఏం చేయొచ్చు, ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మనం ఇంకా ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అందరి స్థాయిలోనికి తీసుకువెళ్ళగలుగుతాము అన్నటువంటిది కొన్ని విషయాల్ని గమనించగలుగుతాం. మనము ఇప్పుడు కొన్ని వ్యాపార సంస్థలు చూసినట్లయితే మనం ఎక్కడ చూసినా బయట వస్తూ ఉన్నప్పుడు, జర్నీ చేస్తూ ఉన్నప్పుడు వెంటనే మన కళ్ళకి హోర్డింగ్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మన దృష్టి మనకి తెలియకుండానే వాటి మీదకి వెళ్తుంది. పంచేంద్రియాలు మనకి ఏం చూస్తున్నాము, ఏం వింటున్నాము, ఇవన్నీ కూడా మన మనస్సు మీద తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇలా హోర్డింగ్స్ ఇటువంటివన్నీ ఈ వ్యాపార సంస్థలు కానీ ఎవరికి కావాల్సిన వాళ్ళవన్నీ పెడుతూ ఉన్నారు. అలా మనము సనాతన ధర్మాన్ని పెంపొందింపచేసే విధంగా ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుంది అన్నటువంటి భావన. ఇది మన టీటీడీ సంస్థ ద్వారా చాలా ఉన్నతంగా చేయడానికి చాలా అవకాశం కూడా ఉందన్నమాట. మహాత్ములంతా చెప్తూ ఉన్నారు, మనకు అన్నీ కూడా భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ అనుగ్రహించి ఉన్నారు, అనుగ్రహిస్తూ కూడా ఉన్నారు. సో ప్రతి పల్లెలో కూడా, ప్రతి పట్టణం కానీ ఎక్కడ చూసినా కూడా మనము ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏ ఊరికి వెళ్తున్నాం, ఈ ఊరి పేరేంటి అనేసి చూసుకుంటూ వెళ్తున్నాం. అక్కడ కానీ మనము భగవంతునికి సంబంధించినటువంటిది ఏదైనా పెట్టినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, తరువాత అక్కడ ప్రయాణం చేసేటువంటి వాళ్ళందరూ కూడా చూడటం జరుగుతుంది. మీకు ఇటువంటి విషయాలన్నీ ఆల్రెడీ అవగాహన ఉండొచ్చు, ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అన్నటువంటి భావన అన్నమాట. సో ఎక్కువగా ఈ హోర్డింగ్స్ కానీ ఎక్కడైనా కూడా చూసిన వెంటనే దైవికమైనటువంటి భావన కలిగే విధంగా దైవ సంబంధమైనటువంటి ఒక మూర్తి స్వరూపము, వెంకటేశ్వర స్వామి మూర్తి స్వరూపము, అదేవిధంగా ధర్మో రక్షతి రక్షితః, సత్యం వద, ధర్మం చేర, ఇటువంటివి కానీ మనం అక్కడ రాసి పెట్టినట్లయితే చూసి ప్రతి ఒక్కరిలో కూడా వెంటనే ఆలోచన విధానంలో మంచి మార్పు అన్నటువంటిది కలుగుతుంది అన్నటువంటి భావన. ఇంకొకటి వచ్చేసి మన స్వామీజీ వాళ్ళలో చెప్పి ఉన్నారు, మనము తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ప్రవేశించిన వెంటనే మన హృదయంలో ఉన్నటువంటి వేరే ఆలోచనలన్నీ పక్కకు వెళ్ళిపోయి భగవంతుని యందు మనస్సు లగ్నం కావాల్సి ఉంటుంది. మనము ఓం నమో వెంకటేశాయ అన్నటువంటిది సౌండ్ సిస్టమ్ ప్రతి చోట కూడా అందరికీ వినిపించేలాగా పెట్టినట్లయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అది ఎక్కువ వాల్యూమ్ ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వస్తున్నట్లుగా మీరు అర్థం చేసుకోగలరు. ఎక్కడ ఉన్నా కూడా మనస్సు అన్నటువంటిది నెమ్మదిగా ఆ శబ్దాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉండే విధంగా ఉండాలి అన్నటువంటిది భావన. ఇంకొకటి వచ్చేసి చిన్నప్పటి నుంచి తిరుమలకి వస్తూ ఉన్నాము, భగవంతుని దర్శిస్తూ ఉన్నాము. మనం క్యూ కాంప్లెక్స్లో కొంత సమయం ఉండాల్సి వస్తుంది, భక్తులందరూ కాసేపు వేచి ఉండాల్సి వస్తుంది. అయితే అక్కడ వచ్చేసి ఏంటంటే సమయం ఉంటుంది,
ఇప్పుడైతే సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉండడమో లేకపోతే ఏదో మాట్లాడుతూ అట్లా చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళని దైవికమైన విషయాల్లో ఎంగేజ్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన. దయచేసి మీరు కొంచెం ఆలోచన చేయగలరు. ఆ సమయంలో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ లిఖిత జపం, ఓం నమో వెంకటేశాయ అన్నటువంటి లిఖిత జపం బుక్స్ అక్కడ మనం పెట్టామనుకోండి, వచ్చిన వాళ్ళు అక్కడ వెయిట్ చేసినంతసేపు కూడా ఈ పుస్తకంలో ఇన్నిసార్లు ఇది రాసి వెళ్తే బాగుంటుంది. ఇది ప్రాక్టికల్గా కూడా మనం చేయడానికి సులభంగా ఉన్నటువంటి విధానము. అదేవిధంగా ఇప్పుడు మన టీటీడీ తరఫున అనేక గ్రంథాలని మనం ప్రచురణ చేసి ఉన్నాము. ఆ పుస్తకాలను గ్రంథాలను అక్కడ పెట్టినట్లయితే ఖాళీగా ఉన్న సమయంలో వాళ్ళు చదువుకుంటారు, భగవతత్వాన్ని గురించి తెలుసుకుంటారు. మనం ఏ క్షేత్రానికి వచ్చాము, ఈ క్షేత్రం యొక్క మహాత్మ్యం ఏంటి, వాస్తవానికి వెంకటేశ్వర స్వామి అంటే కొంతవరకే తెలుసు, ఆయన తత్వం ఏంటి అన్నటువంటివి. ఇవి కొంచెం ప్రాక్టికల్గా మనకి ఉపయోగపడేటువంటివి. ఎక్కడా కూడా తిరుపతి తిరుమల భగవంతుని దర్శనం కోసం వచ్చినప్పటి నుండి వెళ్ళే వరకు వాళ్ళ మనస్సు కానీ ఇంద్రియాలు కానీ వేరే వైపుకు వెళ్లకుండా చూసేలాగా మనము ఏవో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇవి కొన్ని ఆలోచనలు. మీరు ఇంకా ఉన్నతంగా ఆలోచించగలరు, ప్రాక్టికల్గా ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయగలరు. చాలా చక్కగా చాలా ఉన్నతమైన కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఎంపవర్మెంట్ అన్నటువంటిది మనం చేయాల్సి ఉంది. మనము టీటీడీ ద్వారా భగవద్గీత కాంపిటీషన్స్, పద్యాలు, వాటి ఇవన్నీ పోటీలు పెడుతూ ఉన్నాము. అయితే పోటీలు నిర్వహించినప్పుడు మనము వాళ్ళకి బహుమతులు ప్రదానం చేస్తున్నాం. ఆ బహుమతులుగా ఇచ్చేటప్పుడు మనం ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళేసి ఈ పోటీల్లో ఉన్నత స్థాయిలో గెలుపొందినటువంటి వారికి భగవంతుని యొక్క దర్శనం, వెంకటేశ్వర స్వామి దర్శనం ఉంటుంది అని మనం చెప్పినట్లయితే ఆ స్టూడెంట్స్, పిల్లలు కానీ యంగ్స్టర్స్ కానీ మేము పోటీల్లో పాల్గొన్నాము, వాళ్ళకి ఇచ్చిన బహుమతి కంటే కూడా మాకు భగవంతుని దర్శనం అనేటువంటిది లభిస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎక్కువ మంది కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక పాఠ్య పుస్తకాల్లో పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి భగవత్ సంబంధమైన ఉన్నత విషయాల్ని వాళ్ళకి అందేలాగా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు టీటీడీ వారికి ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే అనేక మందికి ధర్మ సంస్థాపన చేయాలి అనుకునేటువంటి వారందరికీ కూడా మీరు ప్రతినిధులుగా ఉంటున్నారు. చాలా సులభంగా మీ ద్వారా అందజేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. తరువాత వచ్చేసి మనకి అర్చక కోర్స్ అన్నది పెట్టి చేస్తున్నారు. చాలా ఉన్నతంగా ఉందండి. చాలామంది వచ్చిన మా దగ్గర కూడా చెప్తూ ఉంటారు, చాలా ఆనందంగా అనిపిస్తుంది, దేవాలయాలన్నీ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అయితే వీటితో పాటు శాస్త్ర విషయాలు అన్నటువంటివి మన రామాయణం, భారతం, భాగవతం, ఉపనిషత్తులు, వేదాంత విషయాలు ఇవన్నీ కూడా తెలియజెప్పేటువంటి వాళ్ళు కావాలి. ఇంకా ఎక్కువ సంఖ్యలో కావాల్సి ఉన్నారు. ఆచరించేవారు కావాలి. ముందుగా తెలుసుకుంటే తరువాత ఆచరించడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఇటువంటి కోర్స్, అర్చక కోర్స్ లాంటిదే శాస్త్ర విషయాలు కూడా తెలియజెప్పి అటువంటి వాళ్ళని ఇంకా ఎక్కువగా ప్రచారం చేయడానికి పంపించినట్లయితే చాలా బాగుంటుంది. మనం టీటీడీ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అయితే వాళ్ళు కార్యక్రమాలు పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు ఇంకొంచెం ప్రచారం అన్నటువంటిది పెంచాల్సి ఉంటుంది. వచ్చేవారి సంఖ్యని పెంచినట్లయితే ఇంకా ఎక్కువ మందికి అందే అవకాశం ఉంటుంది. స్వామీజీ వారు సంస్కృతంలో సంభాషణ చేస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. సో టీటీడీ ద్వారా సంస్కృత భాషని ఇంకా ఎక్కువ మంది నేర్చుకునే విధంగా ప్రోత్సహించేలాగా మీరు ఏర్పాట్లు చేయగలరనేసి భావిస్తూ ఉన్నాను. చాలా శుభదినం ఈరోజు. ఇంతమంది మహాత్ముల దర్శనం జరిగింది. సాక్షాత్తు భగవత్ స్వరూపులు అందరూ కూడా సాధునా దర్శనం పుణ్యం అని చెప్తారు. ఇంత ఉన్నతమైనటువంటి ధార్మిక సదస్సుని ఏర్పాటు చేసినందుకు నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తోంది. భగవంతుని సద్గురు పరంపర యొక్క ఆశీర్వాదం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ, ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరి మీద కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క గురు పరంపర యొక్క అనుగ్రహ వర్షం కురవాలనేసి ప్రార్థిస్తూ ఉన్నాము. హరి ఓం. కలిగే నీదే నాకు కైవల్యము కలిగే. ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయవలసి ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఇప్పుడు ఉన్న తరాలు
ఎవరైతే పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారో, ఎవరైతే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని ఎంతో పునీతులు అవుతారో వాళ్ళ పిల్లలు ఎంతవరకు ఈ ధర్మాచరణకి ఆసక్తి ఉంది, ఈ అంశాన్ని తెలుసుకోవడానికి కొద్దిగా ప్రయత్నం చేయడం చాలా ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడే చాలామంది మహాత్ములు, ఇంతమంది మహాత్ములు ఉన్నారు, కొంతమంది ఈ విషయంలో చెప్పారేమిటంటే ధర్మం అనేది కేవలం ప్రచారం కోసం కాదు, దాన్ని ఆచరించాలి, అనుష్ఠించాలి. అనుష్ఠిస్తేనే ధర్మం అనేది నిలబడుతుంది. దాన్ని రక్షణ చేయాలంటే కేవలం ప్రచారం ఒకటే కాదు, అనుష్ఠానం ఎలా చేయాలి, ఈ ఒక విషయం గురించి ఎక్కువ ధ్యానం కేంద్రీకరించాలి. మీరందరికీ తెలుసు, ఇటీవలే 12వ జనవరి మన భారతదేశంలో జాతీయ యువ దినం, దాన్ని బ్రహ్మాండంగా ఆచరించుకున్నాం. భారతదేశంలో ఈ ఒక విషయంలో మనం సెక్యులర్ దేశమైనప్పటికీ ఈ 12వ జనవరి స్వామి వివేకానంద జన్మ జయంతిని ఆ ఒక జాతీయ యువదినంగా ఆచరించుకోవడము మనందరికీ ఎంతో చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఈ సెక్యులర్ దేశంలో కూడా వాళ్ళు ఒక సన్యాసిని యువతకు ఆదర్శంగా తీసుకున్నారంటే ఇంకా ఆ ధర్మ అనేది, ధర్మ ఆచరణ అనేది, ధర్మ విచార అనేది ఇంకా లుప్తం అవ్వలేదని తెలుస్తుందన్నమాట. అయితే ఆ స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, ఆయన ఎప్పుడు చెప్తుంటారు, రిలీజన్ ఈజ్ రియలైజేషన్. దాన్ని మనం అనుష్ఠించకపోతే ధర్మానికి అర్థం లేదు. దాన్ని యువతల్లో తరువాత భావి తరాల్లో ఎలా దీన్ని చేయాలని ఆ విషయం గురించి కొన్ని సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీరందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం ఉన్న రామకృష్ణ మఠం మిషన్లో ఎలా పెద్దవాళ్ళకి ఈ యొక్క ప్రవచనాలు, తరువాత పూజలు, భజనలు ఇలాంటివి నడుపుతాము. అలాగే యువతకి కూడా ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాము. దాంట్లో ముఖ్యంగా సంస్కార శిబిరాలు. ఈ సెలవు రోజుల్లో ఎక్కడ కొంతమంది పిల్లల్ని కల్పించి వాళ్ళకి మన సంస్కారాన్ని ఎలా ఇవ్వాలి వాళ్ళకి. ఈ రోజుల్లో ఏమవుతుందంటే కేవలం మన సనాతనం అంటే రావటం లేదు పిల్లలు, దాంతోపాటు ఆధునిక విధానాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. సంస్కృత భాష అనేది ఇప్పుడు మన అందరూ వాడుకుంటున్న కంప్యూటర్లో ఎలా చాలా గొప్పగా దాన్ని ఉపయోగించవచ్చు, అన్ని భాషల కన్నా చాలా గొప్పమైన భాష సంస్కృతం అనే విషయాన్ని ప్రపంచం మొత్తం చెప్తున్నప్పుడు ఈ భాషాన్ని నేర్పించడానికి ప్రయత్నం చేయాలి. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వాళ్ళు సంస్కృత సంభాషణ శిబిరాన్ని జరుపుకుంటూ ఉంటారు. సంస్కృత భారతి వాళ్ళు ఈ సంభాషణ సంస్కృత శిబిరాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో చాలా లోతుగా వెళ్ళి సంస్కారం నేర్చుకోవడానికి అందరికీ ఇష్టం లేదు, అంత సమయం కూడా లేదు. ఇలా ఉన్నప్పుడు మన మాతృభాష దాన్ని ఆధారం చేసుకుని ఈ సంస్కృత సంభాషణ శిబిరాన్ని చాలా చక్కగా జరుపుకుంటున్నారు. దీన్నే ఇంకా వ్యాప్తంగా చేయడానికి కొద్దిగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సంస్కృతం అంటే సంస్కారం, దాంతోపాటు సంస్కారం కూడా వస్తుంది. ఇంగ్లీష్ భాష వాళ్ళు నేర్పుతున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ రెయిన్ అని చెప్తూ ఉంటూ రెయిన్ గో అవే అంటారు. దాన్నే మన పిల్లలు కూడా వాళ్ళు నేర్పిస్తారు. ఇక్కడ మనకి వర్షం పడాలి, ఆ ప్రార్థన చేస్తూ ఉంటామంట, కాలే వర్షతో పర్జన్య అని. అయితే ఆ పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం, వాళ్ళకి రెయిన్ గో అవే అని నేర్పిస్తున్నాం. ఇలాంటి పరిస్థితి కానీ కారణం ఏమిటి, సంస్కృత భాషానికి అంత మహత్వం ఇవ్వటం లేదన్నమాట. భాషతో పాటు సంస్కారం కూడా వస్తుంది. అందువలనే సంస్కృత భాష ప్రచారం ఈ గురించి స్వామి వివేకానంద చక్కగా చెప్పారు. దాన్ని పిల్లల్లో ఎలా మనం నేర్పించాలనే అంశానికి ఇంకా దాంట్లో రీసెర్చ్ అవన్నీ చేస్తూ తర్వాత సంస్కృత సంభాషణ శిబిరం ఇలా ఉంది ఒక మోడల్, దాన్ని తీసుకుని మనము తీసుకెళ్ళడం, తర్వాత సంస్కార శిబిరాల్లో దాన్ని పిల్లలకి చేయడము. దాంతోపాటు స్కూలు కాలేజీల్లో ఈరోజు వాల్యూ ఎడ్యుకేషన్ దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.
తర్వాత దాంట్లో మన సర్కారం కూడా ఈ విషయంలో చాలా జోక్యం తీసుకుంటూ ఉంది కనుక దాన్ని బేస్ చేసుకుని మనం అక్కడికి వెళ్ళి పిల్లలకి ఎలాంటి అంశాలు చెప్పడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందువలనే ఇలాంటి ప్రయత్నం చేస్తూ వచ్చే తరాల్లో కనీసం వాళ్ళకి మన ధర్మం గురించి వాళ్ళు గర్వించేలా చేయడానికి మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళలో కొంతమంది లోతుగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. చాలా ఆశ్చర్యకరం ఏమిటంటే ఈ రోజుల్లో ఎంతోమంది ఈ ఇంగ్లీష్ విద్యాభ్యాసం నేర్చుకున్నప్పటికీ ఏదో విదేశాల్లో వెళ్ళి అక్కడ వాళ్ళు పని చేస్తున్నప్పటికీ వాళ్ళలో కొంతమంది తిరిగి భారతదేశంకి రావడం, ఇక్కడికి వచ్చి మన వాళ్ళలో ప్రత్యేకంగా గ్రామీణ ప్రదేశంలో వెళ్ళి అక్కడ సేవ చేయడం జరుగుతుంది. ఈ రోజుల్లో కూడా జరుగుతుంది. అందువలనే మన ఈ భారతదేశం దాని పట్ల ఒక గౌరవము, మన ధర్మం పట్ల గౌరవం, ఇవన్నీ పిల్లల్లో ఎలా మనము వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళు అలవర్చుకునేట్టు చేయాలి. ఈ విషయంలో చాలా ప్రయత్నం అవసరము, అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక ప్రతిష్టాత్మకంగా చేయడము ఎంతో అవసరం ఉంది. చాలామంది చేస్తున్నారు ఈ రోజుల్లో. అయితే అందరూ కలిపి దీన్ని ఒక క్రమబద్ధంగా ప్రణాళికాబద్ధంగా చేస్తే బాగుంటుందని, తర్వాత ఈ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు లీడర్షిప్ తీసుకుంటే ముందొచ్చి ఆ కార్యక్రమాలు దీనికి తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తూ ఈ తిరుమల క్షేత్రంలో ఇంత గొప్ప దీంట్లో ఇలాంటి దీన్ని మనం చర్చించుకుంటూ ఉన్నాము. చాలా ముఖ్యమైన అంశం ఇది. అందువలనే ఆ వెంకటరమణ స్వామి ఈ విషయంలో మనందరికీ సరైన ఆలోచన ఇస్తూ దాన్ని మళ్ళీ ఆచరించడానికి, అనుష్ఠించడానికి ఆ ఒక శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తూ అందరికీ ప్రణామాలు చేస్తూ సెలవు. నమస్కారం. పునాది, అలాగే ఒక వేదిక మన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి కొలువు. ఈరోజు మతత్రయులకు కూడా ఆమోదయోగ్యం, ఆచరణయోగ్యం అయినటువంటి ఒక దివ్య క్షేత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రం. అంతేకాక జాతి మత భాష ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కొలవడం, దర్శించుకోవడం, స్వామిని స్మరించడం, ఇవి మన వెంకటేశ్వర స్వామి ఒక్కడికే చెల్లేటువంటి ఒక సౌభాగ్యం. ఇలాంటి దేవస్థానం తరపున సనాతన హిందూ ధర్మ పరిరక్షణం కోసం మరెన్నెన్నో కార్యక్రమాలను తరతరాలుగా యోజనలను గావిస్తూ దాన్ని జారీ చేస్తూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణం అనేటువంటిది మన తిరుమల తిరుపతి దేవస్థానం నుండి జరుగుతూ వస్తున్నటువంటి విషయం. ఇందులో భాగంగా ఇటీవల కాలంలో ఈ ధర్మాచార్య సదస్సు అనేటువంటిది దాదాపుగా 2015, 2017, 2024 3 సార్లు జరిగినటువంటి సదస్సులో మేము పాల్గొన్నాం. అనేక మఠాధిపతులు, ధార్మిక ప్రముఖులు, కేవలం మన తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఇతర ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి, భారతదేశంలో ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ ఈ సదస్సుకు విచ్చేయడం, వారి వారి సలహాలను, సూచనలను ఇవ్వడం, అందులో ఆమోదయోగ్యమైనటువంటిది, ఆచరణయోగ్యమైనటువంటి సలహాలను ఆచరణలో పెట్టడం, ఇవన్నీ జరుగుతూ వస్తున్నటువంటి విషయం. అయితే వ్యక్తిగతంగా నా అభిప్రాయం తెలపాలంటే అన్ని విషయాలు తిరుమల తిరుపతి దేవస్థానం పైన తోసేసి మనం చేతులు దుడుపుకునేటువంటి విషయం కాదు. ప్రతి ఒక్కరూ కూడా సనాతన హిందూ ధర్మ పరిరక్షణం కోసం నడుం బిగించాలి, మా వంతు కృషిని చేయాలి. అలాగే మనం ఆచరిస్తూ ఇంకొకరికి సలహా సూచనలు కూడా ఇస్తే అది చాలా బాగుంటుంది అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇందులో భాగంగా ఏ ఒక్క సంస్థ కానీ, ఏ ఒక్క మఠం వారు కానీ, ఏ ఒక్క ధార్మిక ప్రముఖులు కానీ వారి వారి పరిధిలో వారి వారి వంతు సనాతన హిందూ ధర్మ పరిరక్షణం కోసం, ప్రచారం కోసం వివిధమైనటువంటి కార్యక్రమాలను రూపిస్తూ దాన్ని ఆచరిస్తూ మనందరి
ఒక విశేషమైనటువంటి సనాతన హిందూ ధర్మ పరిరక్షణ వేదికగా పిలువబడేటువంటి వెంకటేశ్వర స్వామి కొలువు, అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు, అక్కడ మనం ఇచ్చేటువంటి సలహా సహకారాలు ఇవన్నీ కూడా చర్చిస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికి వస్తే ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో కార్యక్రమాలు, యోజనలను, ప్రణాళికలను రూపొందిస్తూ కొన్ని వందల కోట్లు ఈ ధర్మ ప్రచారం కోసం వేల కోట్లు వెచ్చించడం మనందరికీ విదితమైనటువంటిది. ఇంత చేసినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల, పాలక మండలి పట్ల, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ పట్ల మన సనాతన హిందూ ధర్మ ప్రముఖులు కానీ, అలాగే కొన్ని ఈ యొక్క రిలీజియస్ ఆర్గనైజేషన్స్ కానీ తప్పుపట్టడమే ఒక ఉద్దేశంగా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఇక్కడ తప్పుపట్టడం అనేటువంటిది చాలా అక్షమ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక వ్యవస్థ చేసేవారికే దాని యొక్క లోపాలు కానీ, మహత్యం కానీ, దాని యొక్క ఇబ్బందులు కానీ తెలుస్తుందే కానీ కేవలం ఉచిత సలహాలు చెప్పేవాళ్లకు ఏమాత్రం దాని యొక్క అవగాహన అనేటువంటిది ఉండదు. అందువల్ల ఒక వ్యవస్థ అంటే నేటి తరంలో మన ఈ యొక్క చట్టాలు కానీ, అలాగే రాజ్యంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ ఒత్తిళ్లు కానీ ఇవన్నీ కూడా ఒక సంస్థ పైన, సంస్థ యాజమాన్యం పైన ఎంతవరకు ఉంటుంది అనేటువంటి విషయం దానికి తెలిసిన వాళ్లకు లోగుట్టు తెలిసిన వాళ్ళకే తెలుసు. అందువలన వీటన్నిటినీ అధిగమించి సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఎంతో అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి, అలాగే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను మనం బలపరచాలి. దానికి చేయూతనివ్వాల్సినటువంటి అవసరం మనకెంతో ఉంది. ఇలాంటి తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున దాస సాహిత్య ప్రాజెక్టు కానీ, ఆళ్వార్ ప్రాజెక్టు కానీ, వేద పారాయణం స్కీమ్స్ కానీ, అలాగే దివ్య ప్రబంధం స్కీమ్స్ కానీ ఇలా ఎన్నో ప్రణాళికలను రూపొందించి తద్వారా సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటిది మన తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంకి వస్తే కేవలం మన భారతదేశంలో ఆంధ్రదేశంలో కాకుండా యావత్ భారతదేశంలో, అంతేకాకుండా విదేశాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క శాఖలను, అక్కడ దేవస్థానాలను ఏర్పరుస్తూ దేశ విదేశాలలో మన హిందూ ధర్మ ప్రచారం అనేటువంటిది చాలా చక్కగా వ్యవస్థితంగా చేస్తున్నటువంటి ఒక సంస్థ. అయితే కొన్ని సలహాలను మనం విచారం చేసినట్టయితే కేవలం మన తిరుమల తిరుపతి దేవస్థానం తరపున భూవైకుంఠమైనటువంటి వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో మాత్రం కాకుండా, తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తిరుపతి తర్వాత తిరుమల, అందువలన మనకు దిగువ తిరుపతిలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ఎన్నో చారిత్రకమైనటువంటి విశేషాలు కలిగి ఉన్నాయి. మన దేవస్థానం తరపున దేవస్థానానికి విచ్చేసేటువంటి భక్తులు కానీ, దేవస్థానం తరపున నడిపేటువంటి సంస్థలు కానీ తిరుపతిలో ఉన్నందువల్ల మనం ఇంకా దేవస్థానం వారు తిరుపతి యొక్క ఒక విషయాలను, అక్కడ అభివృద్ధిని, అక్కడ ధర్మ ప్రచారాన్ని ఇంకా ఎఫెక్టివ్గా, ఇంకా ఒక త్వరితగతిలో అక్కడ చేయాలనేటువంటి ఒక సూచనలను ఈ సందర్భంలో మనం దేవస్థానం యొక్క పాలక మండలికి ఇవ్వడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఇప్పటికే చెప్పినట్టుగా భగవంతుణ్ణి దర్శించుకోవడానికి జాతిమత విచక్షణ అనేటువంటిది ఏమాత్రం లేదు. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్ అన్నట్టుగా భగవంతుని దృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా సమానులు. అందువల్ల భగవంతుని సేవలో, భగవంతుని దర్శనంలో, భగవంతుని ప్రసాదంలో ఫలాని వారికి మాత్రం అర్హత ఉంది, ఫలాని వారికి లేదు అనేటువంటి వివక్ష ముమ్మాటికి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనం కూడా చాలా ఒక బలంగా దాన్ని బలపరుస్తున్నాం. ఇకపోతే
మన సనాతన మన దేశమే ఇతర ధర్మాలను సహిస్తూ ఇతర ధర్మాలకు ఒక అవకాశాన్ని కల్పిస్తూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ అనేటువంటిది మన దేశం యొక్క సగర్వ ఒక విషయం. ఇలాంటి దేశంలో కేవలం హిందువులు మాత్రం లేవు, హిందువులు ఉన్నాం, ఇతర ధర్మాల వారు ఉన్నారు. వారందరినీ కూడా మనం ముందుగా ధర్మశ్రద్ధలో వారిని అందరినీ మన హిందూ ధర్మం పట్ల ఎందుకైతే వ్యతిరేకత ఉంది అంటే వారిని అందరినీ కూడా మనం దూరం పెడుతున్నాం. వారికి కూడా మనం భగవంతుని యొక్క మహత్యాన్ని కానీ సేవాభావాన్ని కానీ కలిసి ఉండడం కానీ వీటన్నిటినీ వారికి కూడా మనం తెలిపినట్టయితే ఇతర ధర్మీయులు మన సనాతన హిందూ ధర్మం పట్ల ఎలాంటి విరోధం లేకుండా వారు కూడా మన ధర్మానికి సహకరిస్తారు, గౌరవిస్తారు, ఆదరిస్తారు. అంతేకాకుండా ఆసక్తి కలిగిన వారు ఆచరిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ సభాముఖంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మన ఈవో గారు డయల్ యువర్ ఈవో అనేటువంటి ఒక కార్యక్రమంలో 2 రోజుల నుండి చేస్తున్నటువంటి ఒక ప్రజా సందర్శన వేదికలో విధర్మీయులు మనం కూడా వెంకటేశ్వర స్వామి భక్తులం, మనం ఇక్కడ దర్శనం చేసుకోవడానికి కానీ సేవలో పాల్గొనడానికి కానీ మనకు అవకాశం ఉందా అని ప్రశ్నకు వారు చాలా చక్కగా ఉత్తరం చెప్పారు. దాన్ని పరిశీలిస్తామన్నారు. పరిశీలించడం కాదు, వారికి అవకాశం కల్పించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం బలపరుస్తున్నాం. ఎందుకంటే మంత్రాలయంలో జాతి మత భాష ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా రాఘవేంద్ర స్వాముల వారిని దర్శించుకుంటారు. కేవలం హిందువులు మాత్రం కాదు, ముసల్మాన్లు మాత్రం కాదు, క్రిస్టియన్లు మాత్రం కాదు, ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో నమ్మకంతో స్వామివారి దర్శనం వారి అనుగ్రహాన్ని ఆశించేవారు ప్రతి ఒక్కరూ కూడా అర్హులు అనేటువంటిది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. అలాంటి అవకాశం మన ఎలాగైతే తిరుమల తిరుపతి దేవస్థానం అందరికీ ఒక దేవస్థానంగా ఉందో అందరికీ కూడా గురుస్థానమైనటువంటి మంత్రాలయంలో రాఘవేంద్ర స్వాముల వారి సన్నిధానంలో 3 ధర్మాల వారు కూడా అక్కడ భక్తి శ్రద్ధ విశ్వాసం కలిగిన వారు ఉన్నారు అనేటువంటి విషయం సభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాం. కనుక వెంకటేశ్వర స్వామి సేవలో కానీ దర్శనానికి కానీ ఇచ్చేసేటువంటి అపేక్ష ఉన్న ప్రతి ఒక్క విశ్వాసం కలిగిన వారు, అంటే విశ్వాసం అనేటువంటిది ముఖ్యం. ఎవరికైతే విశ్వాసం ఉందో, ఎవరికైతే ఆసక్తి ఉందో, ఎవరికైతే భక్తి ఉందో వారికి అవకాశం కల్పించాలి అనేటువంటి ఒక విషయాన్ని మనం కూడా సగౌరవంగా సాదరంగా బలపరుస్తున్నాం. ఇకపోతే ఈ యొక్క ధర్మాన్ని పరిరక్షించడానికి ఎన్నో సలహాలు ఇక్కడ ఉన్నటువంటి చాలా గొప్ప గొప్ప వ్యక్తులు అందించారు. ముఖ్యంగా మన హిందూ ధర్మం పట్ల ఏజోల్డ్ అయిన వాళ్లకు వారికి మనం చెప్పని అవసరం లేదు. మనం ధర్మ ప్రచారం చేసినా చేయకపోయినా వారు నమ్ముకున్నటువంటి వారి పెద్దలు ఆచరించినటువంటి వారు ఆచరించినటువంటి ధర్మాన్ని వారు విడనాడరు. ఇక మధ్య వయస్సున్నవారు వారు అలా ఇలా ఉంటారు. కొంతవరకు మన ధర్మం పాటిస్తారు, కొంతవరకు మనం ఈ ధర్మ ప్రచారాన్ని చేస్తే సరిపోతుంది. అయితే యువతరం బాలకులకు వారికి మన సనాతన హిందూ ధర్మం పట్ల ఇంకా శ్రద్ధ కలిగే విధంగా ఆచరించే విధంగా మనం వారికి నచ్చజెప్పాల్సినటువంటిది, సౌకర్యాన్ని కల్పించాల్సినటువంటి అవసరం మనకు ఎంతో ఉంది. అందువల్ల ఈ తిరుమల కొండకు ఇచ్చేసేటువంటి ప్రతి ఒక్క పేరు పేరున భక్తులు ఎలాగైతే మన చిలుకూరు వారు చెప్పినట్టుగా ఇక్కడ భగవంతుని యొక్క నామస్మరణ అనేటువంటిది ప్రతి చోట మారు మోగుతూ ఉంది, ఇంకా మారు మోగాలి అని. ఎందుకంటే నామ్నోస్తి యావతీ శక్తి పాప నిర్వహణే హరే అన్నట్టుగా పాప పరిహారానికి భగవంతుని యొక్క నామ సంకీర్తనం కన్నా గొప్పదైనటువంటి ఒక ఉపాయం వేరే లేదు. అలాంటి నామ సంకీర్తన ఎల్లప్పుడూ అన్ని చోట్ల ఇక్కడ జరగాలి. దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వాళ్ళు దానికి ఇంకా విశేషమైనటువంటి అవకాశాన్ని వ్యవస్థను కల్పించాలని ఒక సలహాను మనం అందిస్తున్నాం. అలాగే ఇప్పటికే భజనా మండళ్ళు ఉన్నాయి.
మన దాసాహిత్య ప్రాజెక్ట్ కానీ ఆళ్వార్ ప్రాజెక్టు ద్వారా కానీ భజనా మండలు అనేటువంటివి ఉన్నాయి. వాటి ద్వారా ప్రతి పల్లెలో ప్రతి ఊర్లో కూడా ఈ ధర్మ ప్రచారాన్ని వారి ద్వారా చేపట్టడం అనేటువంటిది కూడా ఒక సలహా. అంతేకాకుండా వేదపారాయణం సీన్స్ ఉన్నాయి. తద్వారా ఈవినింగ్ అంటే సాయంత్రం పూట స్కూలు కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లలకు కొంతవరకు మన సనాతన హిందూ ధర్మం పట్ల వారికి సామాన్య మాహితిని తద్వారా ఇప్పించడం అనేటువంటిది కూడా ఒక కార్యక్రమం చేసుకోవాలని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా తిరుమల కొండకు ఇచ్చేసేటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా దాదాపుగా 1970 ఆ తరుణంలో ఒక చిన్న ప్యాంప్లెట్ హిందూ ధర్మం అనేటువంటి ఒక ప్యాంప్లెట్ పంచేవారు. దాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఇంకా విస్తృతంగా ప్యాంప్లెట్ను పంచడం ద్వారా హిందూ ధర్మం, దాని యొక్క విశిష్టత, దాని ఆచరణ, దీన్ని గురించి అవేర్నెస్ అనేటువంటిది, మేలుకొల్పు అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి సలహాను కూడా ఈ సభాముఖంగా మనం తెలియపరుస్తున్నాం. ఇలా ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున చేపట్టి ఉన్నారు. ఇంతకు ముందున్నటువంటి పాలక మండలి కానీ ఇప్పుడు ఉన్నటువంటి పాలక మండలి కానీ అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ధర్మారెడ్డి గారు మన జిల్లావారు, మన కర్నూలు జిల్లావారు. అందువల్ల మాకు చాలా సన్నిహితులు. వారు చాలా ఎఫెక్టివ్గా వారికి ఉన్నటువంటి ఒత్తిడి కానీ వారికి వ్యక్తిగతంగా ఉన్నటువంటి దుఃఖం కానీ వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి మమేకంగా వెంకటేశ్వర స్వామి కొలువులో వారు సేవలను అందిస్తూ ఎంతో విశేషంగా ఇక్కడ అభివృద్ధి వ్యవస్థ దీన్ని చక్కదిద్దినారు. వారిని మనం అందరం కూడా అభినందిస్తూ వారికి భగవంతుడు హితోపదేశంగా ఆయురారోగ్యాలను అందిస్తూ వారికి మానసిక స్థైర్య ధైర్యాలను అందిస్తూ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి కొలువును ఇంకా ముందుకు నడిపించేటువంటి శక్తిని ప్రసాదించుగా కానీ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అలాగే అధ్యక్షులైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఇప్పటికే ప్రతి గ్రామంలో దళిత గోవిందం తదితర కార్యక్రమాలను వ్యవస్థలను ఏర్పరుస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామిని కొలవడం, ఆరాధించడం, పూజించడంలో పాలు పంచుకోవాలనేటువంటి ఉత్తమమైనటువంటి కార్యక్రమాన్ని వారు చేపట్టారు. మరలా అప్పుడు చేసినటువంటి కార్యక్రమాన్ని వెంకటేశ్వర స్వామి తృప్తి చెంది రెండవ పర్యాయం వారిని ఈ వెంకటేశ్వర స్వామి కొలువులో అధ్యక్షులుగా, పాలక మండలి అధ్యక్షులుగా వారిని పిలిచి ఈ స్థానంలో కూర్చోబెట్టి వారి ద్వారా సేవలను ఈ యొక్క ఇప్పుడున్నటువంటి వ్యవస్థ, ఇప్పుడున్నటువంటి పాలక మండలి, అలా ఈఓ గారు వారందరూ చాలా చక్కటి ఒక కాంబినేషన్తో ముందుకు వెళ్తూ ఉంది కనుక ఇది ఇంకా 3 పూలు 6 కాయలుగా ఈ యొక్క ధర్మ ప్రచారం, వెంకటేశ్వర స్వామి కొలువును అభివృద్ధి పరచడం, భక్తులకు సౌకర్యాలను కల్పించడం, అలాగే వెంకటేశ్వర స్వామికి సమర్పించినటువంటి కానుకలు, అలాగే ముడుపులు, వీటన్నిటినీ సమాజం కోసం, ధర్మం కోసం, భగవంతుని యొక్క పూజా విశేషాల కోసం వెచ్చించి తద్వారా ఇంకా మరెన్నెన్నో సేవలు వారి ద్వారా జరగని భగవంతుని యొక్క పాదపద్మాలను ప్రార్థిస్తూ రాఘవేంద్ర స్వాముల వారి అంతర్యామి అయినటువంటి మా కులదైవం తిరుమల కొండ వెంకటేశ్వర స్వామి పాదపద్మాల యందు మా యొక్క వాక్కుసుమాలను సమర్పిస్తూ విరమిస్తున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. నమో వెంకటేశాయ. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇప్పటి వరకు అనేక మంది మహానుభావులు అనేక విషయాల మీద ప్రస్తావన తీసుకొచ్చారు. ఇక్కడ సూచనలు అనే చెప్పారు. అంటే ఏవైతే 6 విషయాలు ఇచ్చారో ఈ 6 మీద మీ యొక్క అభిప్రాయాలు అన్నీ అయిపోయాయి. అదే చెబుతూ ఉన్నారు, గోధనం ధనం, గోవుయే ముఖ్యమైనటువంటి ధనము అని మనకి చెప్పింది మన జాతికి. గోవు తల్లి అని కూడా చెప్పారు. జంతువులన్నిట్లోనూ కూడా గోవునే ప్రత్యేకంగా చెప్పారు. గోవుకే పూజ కూడా నిర్ణయించారు.
ఇంకా తక్కిన ఏ జీవికి ఇవ్వలేదండి, ఒక గోవుకే ఇచ్చారు. ఎందుచేత అంటే యజ్ఞాత్ భవంతు భూతాని యజ్ఞాత్ భవతి పర్జన్యాద్ అన్య సంభవం. యజ్ఞం వల్ల వర్షం కురుస్తుంది, వర్షం వల్ల అన్నం వస్తుంది. అంచేత ఆ యజ్ఞం దేని ద్వారా చెయ్యాలి అంటే గోఘృతము అంటే ఆవు నెయ్యి చేత హృతం చెయ్యాలి స్వాహాకారంతో చేసినట్లయితే అది దేవతలకు ఆహారం అవుతుంది. మంచి ఆహారం ఇచ్చినట్లయితే ఒక మంచి డిజైన్ ఎట్లాగైతే చేయగలుగుతాడో ఆ శక్తి చేత, అట్లా మంచి ఆహారాన్ని ఇవ్వటం చేత దేవతలు వర్షం వస్తే, వర్షం వల్ల అన్నం వస్తే, అన్నం వల్ల అందరి యొక్క సంస్కారాలు వికసిస్తాయి. ధియో యోన ప్రచోదయాత్ అంటే అందరి యొక్క బుద్ధులు వికసించి ఎవరు ఏ కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వాలో ఆయా కార్యక్రమాల్లో నిమగ్నం అవుతారు. అప్పుడు మనకి అధర్మం యొక్క సంఖ్య తగ్గిపోతూ వస్తుంది, ధర్మం పెరుగుతుంది. కాబట్టి గోవును సంరక్షించినట్లయితే గోవు వల్ల మనకి పాలు వస్తూ ఉన్నాయి, పాలు పెరుగు అవుతుంది, పెరుగుని చిలికితే వెన్న వస్తుంది, వెన్న వల్ల నెయ్యి వస్తుంది. ఈ నెయ్యి దేవతలకి మనం హోమం ద్వారా పంపినట్లయితే వర్షం వస్తుంది. కాబట్టి దీన్ని జాగృతం చేసుకోవాలి. గోవు అందుచేత ముఖ్యము. కాబట్టి ఈ గోవును సంరక్షణ చేసుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. గోవుని భగవంతుడు ఇస్తే భగవంతుడు ఇచ్చినటువంటి గోవుని సంరక్షించుకోవలసినటువంటి బాధ్యత ఈ సమాజం మీద ఉంది. కాబట్టి సమాజం అంతా కలిసి గోవుని రక్షించుకోవాలి. ఆ సమాజానికి తలమానిక ఈ యొక్క కలియుగ వైకుంఠమైనటువంటి ఈ శ్రీనివాసుడి యొక్క సన్నిధి. కాబట్టి ఈ మేనేజ్మెంట్ అంతా కూడా గో సంరక్షణకి విరివిగా సమయాన్ని ఇవ్వాలి, ద్రవ్యాన్ని ఖర్చు పెట్టాలి. ఇది చేస్తూ ఉన్నారు మీ పరిధిలో. అట్లా రెండవది ఏమిటి అంటే కామేశ ప్రాణనాడి అని లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉందండి, చిన్న నామం. అంటే పరమేశ్వరుడికి ప్రాణనాడు ఎవరు అంటే పరమేశ్వరి. ఈ సమాజానికి మొత్తం ఈ సృష్టిలో ఈ జాతికి ప్రాణనాడు ఎవరు అంటే మాతృమూర్తి. తల్లి సంస్కారవతి అయినట్లయితే బిడ్డలందరూ సంస్కారవంతులు అవుతారు. అందుచేత గర్భ సంస్కారవంతురాలై ఉండాలి తల్లి. అంటే గర్భం నుండి బిడ్డకి సంస్కారాన్ని ఇచ్చినట్లయితే ఆ బిడ్డ సంస్కారవంతుడు అవుతాడు అనేటటువంటిది మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. దీనికి ఉదాహరణలుగా మనం చెప్పుకోవాలి అంటే ప్రహ్లాదుడు ఇత్యాది మహానుభావులందరూ కూడా గర్భంలోనే సంస్కారవంతులు అయ్యారు. ఇప్పుడు మనం సమాజంలో స్త్రీలని అంటే ముఖ్యంగా ఎన్నుకొని గ్రామాల్లో ఉన్నటువంటి మాతృమూర్తుల్ని ఎడ్యుకేట్ చేయాలండి. అంటే భగవంతుని యొక్క నామాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినట్లయితే గర్భస్థులైనటువంటి స్త్రీలందరూ కూడా భారత భాగవత రామాయణాది ఇత్యాది కథలన్నీ వింటూ ఉంటే, నామపారాయణ చేస్తూ ఉంటే, మరి అట్లాంటి సంతానం మంచి సంతానం కలిగినట్లయితే సమాజం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి దానికి ఎక్కువైనటువంటి విలువనిచ్చి తర్వాత ఈ సమాజం ద్వారా ఏదైనా సమస్త అంటే సమస్య అని చెప్తూ ఉంటారు. అంటే సమస్య పెద్దదయ్యే కొద్దీ సమస్య కూడా పెరుగుతుంటాయి. దానిలో ఎన్నో కొన్ని లోపాలు వస్తూ ఉంటాయి, సర్దుకొని వెళ్ళిపోతూ ఉండాలి. కాబట్టి అట్లాగే ఈ యొక్క చిన్న చిన్న లోపాలు ఉన్నా వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళిపోయినట్లయితే రాద్ధాంతం చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా పక్షము ప్రతిపక్షం అనేటటువంటిది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం జాగ్రత్తగా ఉన్నంత వరకు వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక మూడవది ఏమిటి అంటే స్వామివారి యొక్క కైంకర్యం. అంటే భగవంతుని గురించే జీవితాన్ని అంకితం చేసుకున్నటువంటి ధర్మాచార్యులు ఎవరైతే ఉన్నారో వారు స్వామివారి యొక్క దర్శనానికి వచ్చినప్పుడు వారిని గౌరవప్రదంగా తీసుకెళ్ళి మర్యాదపూర్వకంగా దర్శనం చేయించి పంపేటటువంటి బాధ్యత పాలనాధికారులు తీసుకున్నట్లయితే బాగుంటుంది అని మా సూచన. అది మీరు ఆలోచన చేసి, ఎందుచేతంటే కొంతమందికి వారికి ఆ యొక్క
మర్యాదపూర్వకంగా తీసుకొని వెళ్ళటం, దర్శనం చేయించడం, మళ్ళీ తీసుకురావటం, తదితర టైముల్లో వచ్చినప్పుడు వారిని పట్టించుకోకపోవటం ఇది సబబుగా లేదు అని చాలామంది మహానుభావుల యొక్క మనస్సుల్లో ఉన్నది. కాబట్టి అందుచే దీన్ని మరి ఈ కమిటీలో విచారణ చేసి, ఇంకొక విషయం ఏమిటి అంటే పాలనాధికారం ఏదైతే పాలనాధికార సమితి ఉన్నదో, పాలనాధికార కమిటీ, ఆ కమిటీలో కూడా కొంతమంది ధర్మాచార్యులను కూడా తీసుకున్నట్లయితే ఈ యొక్క ధర్మానికి సంబంధమైనటువంటి విషయాల్ని కూలంకషంగా అంటే విశేషించి ఆలోచించడానికి వీలుంటుంది. కాబట్టి అది కూడా ఒకసారి ఆలోచించినట్లయితే బాగుంటుంది అని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ కలిగే నీదే నాకు కైవల్యము కలిగే हमारी बहन है, हमारे राज्य की जो बहन है वो बहन है, और हमारी देश और इस दुनिया की जो भी स्त्री है वो हमारी बहन और हमारी माँ है। ऐसी परंपरा और ऐसी संप्रभुता के हम लोग हमारे पूर्वजों ने इस विश्व में अपलाइट किया। उन हमारे पूर्वजों की हम धरोहरें हैं और उस धरोहर की रक्षा करना ही हमारा कर्तव्य है। और यह जो देवस्थान समिति है, हम आप लोगों से ये विनती करेंगे कि जिस समय यह देश स्वतंत्र था, हम लोग लगभग अपने लोग 1500 वर्ष तक अपने ऐसे मिलना तो महाराज अत्यंत दुर्लभ, एक दो लोग अगर घर में भी मिल जाते तो समस्या हो जाता, ऐसी तो सभाएं करना बड़ा ही कठिन था। ऐसी परिस्थिति में भी हमारे पूर्वजों ने ऐसी तपस्या की, ऐसी उन्होंने ज्ञान की और भक्ति की धारा बहाई कि आज हम और आप यहाँ पर बैठ करके और निश्चिंत होकर के धर्म की चर्चा कर रहे हैं। हमें हमारे आने वाली पीढ़ियों को जवाब देना पड़ेगा, हमें हमारे आने वाली पीढ़ियों को ये उत्तरदायित्व देना पड़ेगा कि हम भी उनके लिए तपःपूत के रूप में आगे बढ़ रहे हैं। यह विचार कि यहाँ पर आकर के बैठ करके हम लोग एक से हो गए, लेकिन जैसे हम अपने मठ में जाएं, जैसे हम अपने मंदिर में जाएं, जैसे हम अपने नगर में जाएं, तो हम अपना अपना न करें। हम लोग मेरापन छोड़ करके अपनापन निभाएं, मेरापन हटा करके अपनेपन की बात करें कि अगर देवस्थान समिति है तो ये समिति नहीं है, यह हमारा घर है, यह आश्रम है और यह संत महात्मा ये कार्य कर रहे हैं। अगर उस संत महात्मा के आश्रम के ऊपर किसी प्रकार की समस्या खड़ी हो रही है तो ये वो महात्मा का समस्या नहीं है, वो हम सबकी समस्या है। अगर किसी बहन के ऊपर कोई दूषित वातावरण कर रहा है तो वो किसी दूसरे की बहन के ऊपर नहीं, वो दूषित नेत्र कर रहा है, वो हमारी बहन के ऊपर कर रहा है, हमारी माँ के ऊपर कर रहा है। जिस दिन हम मैं छोड़ देंगे, उस दिन जब हम में बहेंगे तो हम गंगा की धारा बन जाती है। अनेक नाले, अनेक प्रकार की छोटी छोटी कुएं और नाले जब गंगा की धारा में मिलते हैं तो वो नाले नहीं कहलाते, वो गंगा की धारा कहलाते हैं। क्यों जी विभीषण जी? तो गंगा की धारा और नर्मदा की धारा की जो पवित्र है, हम लोगों को भव्य तो बनना ही चाहिए, लेकिन अपने लोग दिव्यता को कभी न छोड़ें। आप लोगों के जो गुरु का संस्कार, आप में जो सदाचार, आप में जो तपस्या, आप में जो वेदांत के और भगवान द्वारिकाधीश भगवान वेंकटेश के प्रति जो भक्ति है, यही भक्ति हमारे आने वाली पीढ़ियों में जाए। वो आज बड़ी समस्या है और ये समस्या है कि अपने लोग अपने आश्रम में अपने ही बच्चों को भक्ति और ज्ञान की धारा में नहीं बहा पा रहे हैं। उसका कारण आप सबको ज्ञात है। अनेक प्रकार की विसंगतियां हम लोगों के बीच में है। तो जैसे कि वेद में ये है,
संघे शक्ति कलव युगे, अर्थात संघ में कलयुग में अगर होना है तो संघ में बैठना पड़ेगा। अगर आप धनाढ्य हैं, हम में से महात्माओं की बात है, अगर आप धनाढ्य हैं तो उस गरीब और उस तपस्वी महात्मा की कभी अवहेलना नहीं होनी चाहिए जो 4 कमरे बना करके और वेदाध्ययन करा करके और भगवती माँ भारती की सेवा कर रहे हैं। तो आप वो करें, लेकिन इस भारतीय परंपरा में, इस भारतीय सनातन धर्म में हम सबका एक ही कार्य है, इस भारत भूमि की जो प्राण है, और इस भारत भूमि की प्राण नहीं, इस पूरी विश्व की, दुनिया का जो प्राण है वह सनातन धर्म है, और उसके रक्षणार्थ हम लोग आगे बढ़ें। आप सभी लोगों को दे ही रहे थे, आप सभी लोगों को खूब खूब साधुवाद, और हम अपना खूब सारा प्रेम जगत गुरु जी महाराज का आप सभी लोगों को खूब खूब साधुवाद देते हुए, और इस ट्रस्ट के सभी सदस्यों को, ट्रस्ट के चेयरमैन को, ट्रस्ट के सेक्रेटरी को, और एजुकेटिव ऑफिसर को, और आपको भी, और विभीषण शर्मा जी को, सब लोगों को धन्यवाद देते हुए अपनी वाणी को विराम देते हैं। जय द्वारकाधीश, जय वेंकटेश्वर भगवान की। కలిగే నీదే నాకు కైవల్యము కలిగే. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు అనేటువంటి ఈ కార్యక్రమము చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమము, అందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అనేక మంది మహాత్ములు పాల్గొనడం జరిగింది. మన సంస్కృతి సాంప్రదాయాలను అందరికీ అందజేయడం కోసము దేశభక్తిని, భగవంతుని యొక్క భక్తిని చిన్న పిల్లల నుండి అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో ఎలా అందజేయాలి అన్నటువంటి అంశాలకి సంబంధించి, గో సంరక్షణ గురించి అందరికీ కూడా వాళ్ళు ఉండేటువంటి స్థాయిలో అర్థమయ్యే విధంగా శాస్త్ర విషయాలను, ధార్మిక విషయాలను ఎలా తెలియపరచాలి అన్నటువంటి అంశాలను గురించి భజన బృందాలు, ఇటువంటి వాటి ద్వారా అందరికీ కూడా భక్తిని, జ్ఞానాన్ని ఏ విధంగా అందజేయాలి అన్నటువంటి అంశాలకు సంబంధించి అందరూ కూడా వాళ్ళ యొక్క మంచి సలహాలని, సూచనల్ని అందజేయడం జరిగింది. టీటీడీ వారు ఇటువంటి ధార్మిక సదస్సు అన్నటువంటిది ఏర్పాటు చేయడం వల్ల అందరికీ కూడా ఉపయోగపడేటువంటి, అందరికీ కూడా వాళ్ళ జీవితంలో ఉన్నతంగా ఆలోచించే విధంగా అనేక కార్యక్రమాలు ఎలా చేసుకోవాలన్నటువంటివన్నీ కూడా చర్చకు రావడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో చాలా ఉన్నతంగా ఎదగడానికి ఒక మంచి అవకాశం అన్నటువంటిది ఏర్పడము జరిగింది. ఈరోజు తిరుమలలో ఈ ఆయోజించిన ధార్మిక సదస్సు చాలా గొప్పగా జరుగుతుంది. ఇంతకుముందు 4 సారి జరిపించారు. ఇంతకుముందు జరిపించి 2017లో, ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. మధ్య మధ్యలో ఈ కార్యక్రమం జరుపుతుంటే బాగుంటుంది, ఎందుకంటే చాలా తెలుసుకునే అంశాలు చాలా ఉన్నాయి. సాధువులు వీళ్ళు మార్గదర్శనం చేస్తారు. అందువలన ఈ ఒక కార్యక్రమాన్ని జరుపుకుంటుంటే, ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి జరిపినప్పుడు ఒక సంస్థని సమరసత సేవా ఫౌండేషన్ అని వాళ్ళు గొప్పగా ఇచ్చేస్తున్నారు. గ్రామాల్లో వెళ్ళి అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీల మధ్యలో ఎక్కడైతే గుడి కావాలో అక్కడికి వెళ్ళి, తర్వాత అక్కడ భజన కార్యక్రమాలు పెట్టి వాళ్ళలో ఉన్న ఆధ్యాత్మిక ఇదిని జాగ్రత్త చేయడము, తర్వాత వాళ్ళని దీన్ని తీసుకురావడం, అంటే మళ్ళీ మన దీంట్లోకి తీసుకురావడం, ఇలాంటి చాలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు. అలాంటివి చేయడానికి చాలా వీలుగా ఉంటుంది కనుక దీన్ని మధ్య మధ్యలో చేస్తూ ఉండాలి. తర్వాత ఇప్పుడు కూడా చాలా గొప్పగా చేస్తున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఒక దీంట్లో ఏమవుతుందంటే, ఏ గ్యాప్ ఉందో,
ఇప్పుడు టీటీడీ ఎన్నో ఇవన్నీ చేయగలరు, అలాగే ఇక్కడ వచ్చిన స్వామీజీలు కూడా ఎన్నో చేయగలరు. ఇప్పుడు ఎవరెవరైతే ఏమేమి చేస్తున్నారో దాన్ని వాళ్ళు ఇది ఒకరికొకరు చెప్పుకుంటారు కనుక విచార వినిమయం జరుగుతుంది కనుక అప్పుడు ఇంకెవరు ఆయన చెప్పిన అంశాల్లో తెలుసుకుని నేను కూడా చేసుకోవచ్చు. టీటీడీ వాళ్ళు కూడా అలాగే దాన్ని తెలుసుకుని వాళ్ళు ఏది ఆచరించగలరో దాన్ని ఒక ఇది ఆస్పద కూడా ఉంది కనుక ఈ కార్యక్రమం మళ్ళీ చేస్తూ ఉండాలని మన ఇది. తర్వాత ఈ జరిపినందుకు చాలా సంతోషం. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం మన తిరుమల తిరుపతి దేవస్థానాలు. దీని ద్వారా ఈ రోజున 3 రోజుల పాటు వెంకటేశ్వర ధార్మిక సదస్సుని ఏర్పాటు చేసి పక్క రాష్ట్రాల్లో ఉన్న స్వామీజీలు మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న స్వామీజీలు అందరం కూడా కలిసి సుమారుగా ఒక 50 మంది హిందూ ధర్మ పరిరక్షణ కోసం, సనాతన భారత హైందవ ధర్మంలో స్త్రీ యొక్క పాత్ర, పిల్లల యొక్క సంరక్షణ, గ్రామాల్లోకి దీన్ని ఎలా తీసుకువెళ్ళాలనే విషయంగా అందరు మహానుభావులు కూడా వారి యొక్క భావాలను ప్రకటన చేశారు. ఇది 2వ రోజు కార్యక్రమం. ఇప్పుడే మాననీయ కరుణాకర్ రెడ్డి గారు ఒక మంచి విషయాన్ని వ్యక్తం చేశారు. వివాహం చేసుకునే స్త్రీలకి ఆ సూత్రాన్ని స్వామివారి పాదాల మీద దగ్గర పెట్టి ఇటువంటి లాభాపేక్ష లేకుండా విక్రయించాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే మతం మారి ఉన్నవారు సుధర్మంలోకి రావాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఆ పునరాగమ కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడుతున్నామని చెప్పేసి ఆ మంచి నిర్ణయాన్ని వ్యక్తం చేయడం ఇది సాహసోపేతమైన నిర్ణయం. మరి చైర్మన్ గారు ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నందుకు మా మఠపేట ఆశ్రమ తరపున, మా విశ్వధర్మ పరిరక్షణ తరపున శుభ విషయంగా దీన్ని ఆహ్వానం పలుకుతున్నాం. రేపు మరిన్ని విశేషాలతో మరి నిర్ణయాలు వ్యక్తమవుతాయని మేము భావిస్తున్నాం. శుభం భూయాలు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు మన దేశంలోని ప్రముఖ ధర్మాచార్యులందరి యొక్క అభిప్రాయాలు, సలహాలు సూచించడానికి విశేషమైన వెంకటేశ్వర ధార్మిక సదస్సు అనే కార్యక్రమాన్ని 3 రోజుల కార్యక్రమంగా తిరుమలలో ఏర్పాటు చేయటం ఎంతో అభినందనీయం, సముచితం. ఈ సనాతన ధర్మం, సనాతన భారతీయ వేద సంస్కృతిలో దేవాలయ వ్యవస్థ సంస్కారవంతమైన సమాజ నిర్మాణానికి ఎంతో దోహదభూతమవుతుంది. అటువంటి ఈ వ్యవస్థ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవము కలవు వెంకటనాయక అనేటువంటి ఆ స్వామి సాన్నిధ్యం ఈ సప్తగిరి పర్వత శిఖరాలపై ఆనందలయంలో కొలువై ఉన్నది కనుక ఈ క్షేత్రంలో ఏ విధమైనటువంటి సౌలభ్యాలని, ఈ వైదిక ధర్మం ప్రవర్ధమానం కావటానికి, సమాజంలో భక్తి ప్రపత్తులు పెంపొందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానములు ఎన్నో కోట్ల రూపాయలు ధనాన్ని వెచ్చించి ఒక అద్భుతమైనటువంటి ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమాలను నిర్వహించడం అనేది గత 4-5 దశాబ్దాలుగానే ఎంతో ప్రాచుర్యాన్ని సంతరించుకొని సాగుతున్నది. రేపటి కార్యక్రమంతో ఈ సదస్సు మంగళప్రదంగా పూర్తవుతుంది. ఓం నమో వెంకటేశాయ. కలిగే నీదే నాకు కైవల్యము.